This conference will now be recorded. ఓకే. ఆన్‌లైన్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే. ఓకే. థాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. వి విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్‌లో మీకేమన్నా డౌట్స్ కానీ, ఏమన్నా క్వెరీస్ కానీ ఉంటే చెప్పండి. వి విల్ స్టార్ట్ ఎట్ 7:00 షార్ప్. నిన్నటి క్లాస్‌లో జస్ట్ అసలు పెగా ఎందుకు యూజ్ చేస్తారు? దాని తర్వాత జనరల్‌గా పెగా మార్కెట్ ఎలా ఉంటుంది? ఏంటి? ఓకే. టెక్నికల్ ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలి పెగా నేర్చుకోవాలి అంటే? టెక్నికల్‌గా ఏమైనా నాలెడ్జ్ ఉండాలా? అవసరం లేదా? ఏం అవసరం లేదు. సో దాని తర్వాత అంటే ఇన్స్టిట్యూట్ నుంచి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ట్రైనింగ్ అంటే ఏమేమి కవర్ అవుతాయి? అలాంటి డీటెయిల్స్ నేను కొన్ని చెప్పాను. నిన్నంతా ఇన్ఫర్మేటివ్ సెషన్ అన్నమాట. సో నిన్న డే 1 వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేటివ్ సెషన్ లాంటిదన్నమాట. ఈ రోజు అసలు మీకు డెమోకి సంబంధించి పెగాకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. పవర్ పాయింట్. ఓకే. మీరు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసి అడగచ్చు ఏదన్నా అడగాలనుకుంటే, కానీ కెమెరా మాత్రం ఆన్ చేయొద్దు ఎవరు. ఓకే. స్క్రీన్ ఫాంట్ సైజ్ ఈజ్ నాట్ క్లియర్. చూడండి, నా స్క్రీన్ ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది క్లియర్ గానే షేర్ అయింది. మీ సైడ్ మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అటెండీస్ ని హైడ్ చేసేసి మీరు పెద్దది చేసుకోండి. ఫోన్ లో అయితే సరిగ్గా కనపడదు. ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వండి. మోస్ట్లీ ల్యాప్టాప్ రిఫర్ చేయండి. ఓకే. నా సైడ్ అయితే ఖచ్చితంగా ఏ ఇష్యూ ఉండదు. వేరే అందరికి క్లియర్ గా కనబడుతుందా స్క్రీన్? ఎవ్రీవన్ ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళకి స్క్రీన్ క్లియర్ గా కనబడుతుందా? yes sir, క్లియర్ గా కనిపిస్తుంది. Yes, Okay. sir. Come. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే యూ కెన్, జనరల్ క్వశ్చన్స్ అయినా మీకు ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్. Sir, ఏమైనా జనరల్ is this going to be a Telugu session or you will keep it in English as well, sir? ఇది కంప్లీట్ గా అంటే ఇంగ్లీష్ అనేది ఓన్లీ టెక్నికల్ వర్డ్స్. ఇది తెలుగు బ్యాచ్ అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ అంతా Oh. తెలుగులోనే ఉంటుంది. Okay. మీరు Okay, sir. అంటే జనరల్ గా మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ మాత్రమే అనుకుంటే ఇంగ్లీష్ బ్యాచ్ జాయిన్ అంటే కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది తెలుగు అసలు అర్థం కాకపోతే. తెలుగు అర్థమైతే ఎప్పుడు ఓకే, చేశారు? విల్ బి గుడ్. ఎప్పుడు చేశారు సార్ ఇంగ్లీష్ సెషన్? నెక్స్ట్ ఇంగ్లీష్ సెషన్ అది నెక్స్ట్ మంత్ ఉంటుంది. మార్నింగ్ టైమ్ లో ఉంటుంది అది. మీకు తెలుగు మాట్లాడుతున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా తెలుగు? అర్థమవుతుంది కొంచెంగా తెలుస్తుంది, మొత్తంగా తెలియదు. అదే. ఓకే ఓకే, చూడండి వినండి, ఒక 2 days వినండి, చూద్దాం. సరే సార్, చూస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే చెప్పండి బిఫోర్ వి స్టార్ట్ టుడే సెషన్. ఏమైనా డౌట్స్ కానీ కెరీర్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఇఫ్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద గ్రూప్ యూ కెన్ ఆస్క్. ఓకే, రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, నిన్నటి క్లాస్ ఎవరన్నా మిస్ అయి ఉంటే, నిన్నటి అంటే ఈ రోజే ఫస్ట్ క్లాస్ ఎంతమందికి ఇక్కడ? ఈ రోజు అంటే నిన్న ఆన్లైన్ లో అటెండ్ అయ్యి ఇక్కడికి వస్తే ఓకే. అసలు ఈ ట్రైనింగ్ అటెండ్ అవటమే ఈ రోజు, నిన్న అసలు అటెండ్ అవ్వని వాళ్ళు మీరు ఒక్కళ్ళు, మీరు కూడా. ఓకే, సో నిన్న మిస్ అయిన వాళ్ళు మీరు కూడా. ఓకే, నిన్న మిస్ అయిన వాళ్ళు నిన్నటి వీడియో చూడండి. నిన్నటిదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ సెషన్. మీకు ఈ క్లాస్ రన్నింగ్ నోట్స్ డాక్యుమెంట్ లో అయినా అర్థమైపోయింది. బట్ స్టిల్ ఒకసారి ఆ వీడియో అడ్మిన్ టీం వాళ్ళు షేర్ చేస్తారు. అడ్మిన్ టీం వాళ్ళకి మెసేజ్ చేయండి ఇప్పుడు వాట్సాప్ లో 9652532753. ఈ నెంబర్స్ ఈ రోజే ఫస్ట్ క్లాస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో నిన్న మిస్ అయిన వాళ్ళు ఈ నెంబరు మీ సేవ్ చేసుకొని ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఏం పెడతారు? మీ నేము, టుడే పెగా ఫస్ట్ క్లాస్ అని పెడితే వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజు అటెండ్ అయ్యారంటే ఫస్ట్ క్లాస్ అంటే నిన్న మిస్ అయ్యారంటే. అందరూ అవసరం, నేను అటెండ్ అయితే అవసరం లేదు. ఓకే, నిన్న అటెండ్ అవ్వకుండా ఈ రోజే స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటే వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వీడియో నిన్న క్లాస్ లింక్ ఒకటి పంపిస్తారు. ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయితే సరిపోయింది. సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అందరికి డెమో వరకు ఒక గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేస్తారు. డెమో తర్వాత వేరేది క్రియేట్ చేసి ఓన్లీ బ్యాచ్ స్టూడెంట్స్ కి ఇస్తారు. డెమో గూగుల్ క్లాస్ రూమ్ లో మీరు జాయిన్ అయితే యూ విల్ హ్యావ్ డాక్యుమెంట్. నిన్న ఏం చెప్పానో ఆ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, నిన్న మీకు ఏం చెప్పాను అదంతా డాక్యుమెంట్ చేశాను కదా.
ఆ డాక్యుమెంట్ వీళ్ళు యాడ్ చేసి ఉంచుతారు ఇక్కడ డెమో క్లాస్ రూమ్ లో. ఆ డాక్యుమెంట్ తో పాటు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ కూడా ఇక్కడ ఉంది. మేబీ మీ ఫోన్ కి కూడా వచ్చి ఉండొచ్చు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అందరికి. దాంతో పాటు ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఈ యూట్యూబ్ వీడియోలో వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. అది ఇప్పుడు అవైలబుల్ లేదు. ఇది వాడుకొని డౌన్లోడ్ చేసుకోండి. అది ఇగ్నోర్ చేసి మిగతా ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆ వీడియో చూసి ఫాలో అవ్వచ్చు. ప్రాబ్లీ ఇంకా రెండో పోస్ట్కి వస్తే యూ హ్యావ్ క్లాస్ రన్నింగ్ నోట్స్, కోర్స్ కంటెంట్, FAQ. ఇది అప్డేట్ చేస్తానండి. కోర్స్ కంటెంట్ అప్డేట్ చేయాలి. AI అండ్ కాన్స్టలేషన్ అవి యాడ్ చేసి అప్డేట్ చేయాలి. ఐ విల్ అప్డేట్ ఆఫ్టర్ ఎ వీక్. ఓకే, మేబీ ఈ వీకెండ్ లో ఐ విల్ ట్రై టు అప్డేట్ దట్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్. సో ఇట్ ఈస్ 7 o'clock now. We will start. Okay, so today what are we going to discuss? నా వాయిస్ అందరికి క్లియర్ గా వినపడుతుంది కదా? ఎవరికైనా నా వాయిస్ వినపడకపోతే యూ హ్యావ్ టు రీకనెక్ట్, క్విక్లీ రీకనెక్ట్ అవ్వండి. సో ఎవ్రీవన్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ మై స్క్రీన్ అండ్ ఏబుల్ టు హియర్ మీ. ఇఫ్ నాట్ ఆడిబుల్ యూ కెన్ రీకనెక్ట్ క్విక్లీ. ఓకే, సో యా, లెట్స్ స్టార్ట్ నౌ. సో మీకు ఈరోజు రేపు ఏం డిస్కస్ చేస్తామంటే ఈ పీపీటీ డిస్కస్ చేస్తాం. ఈ పీపీటీ కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 90 minutes, అంటే 1.5 hours పట్టింది. ఇట్ విల్ టేక్ 1.5 hours. లెట్ మీ మ్యూట్ దిస్ పర్సన్. సో 1.5 hours పట్టింది ఈ పీపీటీ చెప్పడానికి మీకు. సో ఈ రోజు 1 hour ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేస్తాను. రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రిమైనింగ్ కంటెంట్. ఇది మొత్తం ఈ 1.5 hours కలిపితేనే ఒక టాపిక్ అయినట్లు లెక్క. ఓకే, సో ఈ రోజు అటెండ్ అయ్యి రేపు హాఫ్ అన్ అవర్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, దట్ ఈస్ కనెక్టెడ్. ఓకే, రండి, ముందుకు రండి, ఫ్రంట్కి రండి, వెనకాల వచ్చిన వాళ్ళు ఫ్రంట్కి రండి. ఓకే, సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ టుడే? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ పెగా. మళ్ళీ ఒకసారి మీకు పెగా అంటే ఏంటి చెప్తాను. ఓకే, మీరు పెగా గురించి విన్నప్పుడు యూ మైట్ హ్యావ్ హర్డ్ సో మెనీ డిఫరెంట్ టర్మినాలజీ. ఏమేమి వినుంటారు? పెగా PRPC అని, పెగా BPM అని ఇలా వినుంటారు. సో యూ విల్ గెట్ ఎ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ పెగా BPM, పెగా BPM అంటే ఏంటి, పెగా PRPC అంటే ఏంటి, ఈ క్లారిటీ అంతా ఈ రోజు మీకు వచ్చేసింది. ఓకే, దాంతోపాటు BPM ఆర్కిటెక్చర్ కూడా, వై పెగా ఈస్ కాల్డ్ యాజ్ BPM అనేది. ఓకే, వై పెగా ఈస్ కాల్డ్ యాజ్ BPM టూల్ అని ఎందుకు అంటారు పెగాని? ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ క్వశ్చన్ దట్ యు విల్ గెట్ ఆన్సర్. సో దీంతో పాటు BPM, వాట్ ఈస్ BPM అని కూడా వస్తుంది మీకు. వాట్ ఈస్ BPM? ఇట్స్ ఆర్కిటెక్చర్ అండ్ కాంపొనెంట్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో ఆల్ దట్ డీటెయిల్స్ యూ విల్ బి గెటింగ్. సో లిజన్ టు మీ కేర్ఫుల్లీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నేను ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, యూ అండర్స్టాండ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? అప్పుడు నన్ను అడగండి, మధ్యలో సడన్ గా ఆపేయద్దు. యూ కెన్ నోట్ డౌన్ అండ్ ఆస్క్ మీ వెన్ ఎవర్ ఐ గెట్ బ్యాక్ టు యూ. ఓకేనా? సో జనరల్ గా బిఫోర్ వి గో హెడ్ విత్ దిస్ పీపీటీ, మీకు ఆల్రెడీ నేను చెప్పాను పెగా అంటే ఏంటనేది. అగైన్ లెట్ మీ రిపీట్ దట్. అసలు జనరల్ గా పెగా ఎందుకు యూజ్ చేస్తారు? పెగా ఈజ్ యూజ్డ్ టు డెవలప్ అప్లికేషన్స్. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే రియల్ గా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఒక ఐడియా ఇచ్చాను. IRCTC లాంటి అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే డెవలప్ చేయొచ్చు. ఓకే, షాపింగ్ కార్ట్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు. ట్రావెల్ టికెట్ బుకింగ్ లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకున్నా చేయొచ్చు. మన ఫోన్ పే, గూగుల్ పే లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా వీ కెన్ డెవలప్. ఓకే, అంటే ఏదైనా మీరు డే టు డే లైఫ్ లో చూసే చాలా, అంటే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, సోషల్ మీడియా కాకుండా జనరల్ గా మనం యాక్సెస్ చేసే సో మెనీ డిఫరెంట్ అప్లికేషన్స్ వీ కెన్ డెవలప్ బై యూజింగ్ పెగా. సో పెగా అనేది యూజ్ చేసి we will develop application user interface and we will be implementing applications business logic and we will be implementing the application communication with database. అంటే జనరల్ గా ఒక అప్లికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు ఉంటుందంటే అది యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అప్లికేషన్ లో బిజినెస్ లాజిక్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. 3 layers గా డివైడ్ చేస్తారనమాట అప్లికేషన్ ని. ఒకటి వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ లేయర్. ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. థ్యాంక్ యూ. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ అని కొట్టారనుకోండి, వాట్ ఎవర్ దట్ యు ఆర్ సీయింగ్ హియర్, దిస్ ఇస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలంటే ఏం కావాలి? HTML కోడింగ్ కావాలి. ఎక్కడ? కోడింగ్ లాంగ్వేజెస్ లో అయితే. అదే పెగాలో అయితే అవసరం లేదు. HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 కలిపి UI డెవలప్ చేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ దెన్
యూఐలో మనం ఏమన్నా యాక్షన్ చేసినప్పుడు ఆ యాక్షన్ ని ప్రాసెస్ చేయడానికి ఇంటర్నల్ గా సెకండ్ లేయర్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ లాజిక్ లేయర్. ఏంటిది? బిజినెస్ లాజిక్. ఆ బిజినెస్ లాజిక్ లేయర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నాలజీస్ కావాలి మనకి. అంటే జావా, పైథాన్, C++, ఇంకా ఏముంటాయి మేబీ వేరే ఇంకా అదర్ దాన్ ది C#, VB ఇలాంటి టెక్నాలజీస్ యూస్ చేస్తారు. నెక్స్ట్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ ఎందుకంటే స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ లో రిజిస్టర్ అయ్యాం అనుకోండి, రిజిస్టర్ అయిన తర్వాత మన డేటా అంతా ఫేస్బుక్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా. మన డేటా అంతా ఫేస్బుక్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా. ఫేస్బుక్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి అంటే ఆ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే బిజినెస్ లాజిక్ ఇక్కడ డేటాని తీసుకుని డేటాబేస్ లోకి పంపించింది. అప్పుడు క్వరీస్ రాస్తారు. జనరల్ గా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఏం చేస్తారు, క్వరీస్ రాసి క్వరీస్ తో డేటాబేస్ ని హిట్ చేస్తారు. హిట్ చేసి డేటాని డేటాబేస్ లోకి పుష్ చేస్తారు. సో అంటే ఈ 3 లేయర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ ఎలా ఉంటుందో బ్యాక్వర్డ్ కూడా అలాగే ఉంటుంది. సో బట్ బ్యాక్వర్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ నౌ. సో ఈ 3 లేయర్స్ ని మనం ఎలా డెవలప్ చేస్తాం, డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేసి డెవలప్ చేస్తాం. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఏమో యూజర్ ఇంటర్ఫేస్ కి, టెక్నాలజీ కోడింగ్ టెక్నాలజీస్ ఏమో బిజినెస్ లాజిక్, డేటాబేస్ కి ఏమో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజెస్ ఏదైనా అంటే ఆరకిల్ కి సంబంధించి MySQL ఏదైనా వాడచ్చు. సో ఈ 3 కలిపితే మీకు ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయింది. బట్ ఇలాగే మీరు అప్లికేషన్ డెవలప్ చేయడానికి పెగా కూడా యూజ్ చేయొచ్చు, బట్ వితౌట్ నీడ్ ఆఫ్ రైటింగ్ ఈవెన్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. అంటే ఒక లైన్ కోడ్ కూడా మీరు రాయకుండా ఈ 3 లేయర్స్ ని మీరు డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ పెగా. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో పెగా యూజ్ చేసినప్పుడు కోడింగ్ లేకుండా ఎలా డెవలప్ చేస్తారంటే పెగా విల్ ప్రొవైడ్ వన్ యూజర్ ఇంటర్ఫేస్. పెగా PRPC ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ లో కొన్ని ప్రీడిఫైన్డ్ కాంపనెంట్స్ ఉంటాయి. ఆ కాంపనెంట్స్ ని యూజ్ చేసుకొని మనం UI ని డెవలప్ చేయొచ్చు, బిజినెస్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, డేటాబేస్ కమ్యూనికేషన్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే స్టోరింగ్ డేటా, రిట్రీవింగ్ డేటా, సెర్చింగ్ ద డేటాబేస్, ఇలాంటివన్నీ వీ కెన్ ఇంప్లిమెంట్ వితౌట్ నీడ్ ఆఫ్ రైటింగ్ ఎనీ కోడ్. కోడ్ రాయవసరం లేదన్నానంటే కోడ్ అనగానే మనకు జనరల్ గా బిజినెస్ లాజిక్ అనే ఐడియానే వస్తుంది. అట్లా ఏం కాదు. కోడ్ అంటే HTML స్క్రిప్టింగ్ అయినా కావచ్చు, బిజినెస్ లాజిక్ టెక్నికల్ కోడింగ్ అయినా కావచ్చు, లేదా డేటాబేస్ క్వరీస్ అయినా. సో యూ డోంట్ హ్యావ్ టు డూ రైట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ పెగా స్కోప్ ఉండవులేండి రిక్వైర్మెంట్స్, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఒకవేళ ఉంటే దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి, నో వరీస్. పెగా సిస్టమ్స్ విల్ హెల్ప్. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. నౌ హియర్ యూ గో. సో జనరల్ గా మనం అప్లికేషన్ ని నెట్వర్క్ వైజ్ యాక్సెసిబిలిటీలో డివైడ్ చేస్తే 2 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఇంట్రానెట్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. ఇంటర్నెట్ అప్లికేషన్ కి ఇంట్రానెట్ అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటనేది ఐ విల్ బ్రీఫ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. జనరల్ గా పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్. పబ్లిక్ డొమైన్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి అయినా ఎవరైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఆ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయొచ్చు. చెప్పండి, పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్ ఏమున్నాయి? ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్, ఇవన్నీ ఏంటి? పబ్లిక్ డొమైన్. అంటే మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, దాని URL తెలిస్తే చాలు, ఎక్కడి నుంచి అయినా మీరు ఆ అప్లికేషన్ ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ నెట్వర్క్ లో అప్లికేషన్స్ ఉంటాయి కొన్ని. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఇంట్రానెట్ అన్నమాట. ఇంట్రా అంటే లోపల వరకే. అంటే వాళ్ళ నెట్వర్క్ లోకి వస్తేనే, URL ఉన్నా కూడా వాళ్ళ నెట్వర్క్ లో లేరనుకోండి మీరు కనెక్ట్ అయ్యి, ఇంకా అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయలేరు. అలాంటి అప్లికేషన్స్ ఏముంటాయంటే బిజినెస్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? బిజినెస్ అప్లికేషన్స్. చాలా బిజినెస్ అప్లికేషన్స్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి యాక్సెస్ అవ్వవు. ఓన్లీ మీరు అక్కడ ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి, VPN ఏదో ఒకటి యూజ్ చేసి నెట్వర్క్ కి కనెక్ట్ అయిన తర్వాతే మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఏదైనా జాయిన్ అయితే క్లయింట్ VPN ఇస్తాడు. ఆ VPN కనెక్ట్ అయితేనే క్లయింట్ అప్లికేషన్స్ మీకు యాక్సెస్ అవుతాయి, ఈవెన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, లేకపోతే యాక్సెస్ అవ్వవు. సో జనరల్ గా చెప్తున్నా, దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రానెట్. ఇంట్రానెట్ అంటే విత్ ఇన్ ద నెట్వర్క్. మరి ఇంట్రానెట్ అప్లికేషన్స్ ని ఎవరు యాక్సెస్ చేస్తారు? జనరల్ గా ఎవరు యాక్సెస్ చేస్తారంటే బిజినెస్ పీపుల్ విల్ యాక్సెస్. ఆ బిజినెస్ లో ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళు యాక్సెస్ చేస్తారు. జస్ట్ అయిన ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మనం ఇప్పుడు మనకు ఒక లోన్ కావాలనుకోండి, లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తాం. లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ లోన్ ఏజెంట్ తీసుకుంటాడు, కానీ వాడేం చేయడు, వాడు వెళ్ళి బ్రాంచ్ లో సబ్మిట్ చేస్తాడు. బ్రాంచ్ లో ఇవన్నీ స్కాన్ చేసి, అది ఒక పర్సన్స్ ఉంటారన్నమాట, బ్యాక్ ఎండ్ లో కూర్చొని ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లోన్ అప్లికేషన్ డేటాని మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఉన్న డేటాని ఒక అప్లికేషన్ లోకి డేటా ఎంట్రీ చేస్తారు.
సో ఆ అప్లికేషనే లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్. జనరల్ గా చూస్తే మనం ఎప్పుడు ఆ అప్లికేషన్ యాక్సెస్ చెయ్యం. లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఎవరన్నా ఒక పర్సన్ ఏజెంట్ అనుకుందాం, ఏజెంట్ బిగిన్ చేశాడు అనుకోండి, అక్కడ నుంచి మేనేజర్కి వెళ్ళిద్ది, అక్కడ నుంచి వెరిఫికేషన్స్కి వెళ్ళిద్ది, అక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలా డిఫరెంట్ పీపుల్ త్రూ ఆ అప్లికేషన్ లో ఉన్న ట్రాన్సాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతా ఉంటది. ఈ అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేస్తారంటే ఆ బిజినెస్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేస్తారు, మనం ఎప్పుడు యాక్సెస్ చేయం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు మనం అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం అనుకోండి, అమెజాన్ లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం వరకు మనం యాక్సెస్ చేస్తాం. డెలివరీ కేసు ఉంటుంది అనమాట. ఇది ప్రోడక్ట్ డెలివరీ కేసు. ప్రోడక్ట్ డెలివరీ కూడా మనకు ట్రాకింగ్ వరకు అయితే చూడగలం, కానీ దాంట్లో ఏమీ మనం చేయలేం. అది యాక్సెస్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారంటే డెలివరీ ఏజెంట్స్. డెలివరీ ఏజెంట్స్ ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ దట్ పర్టికులర్ బిజినెస్. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటారు. ఆ నెట్వర్క్ కనెక్ట్ అవ్వగానే వాళ్ళకి ఆ యాక్సెస్ వస్తుంది. వాళ్ళు మాత్రమే ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకొని అదే డెలివరీ అయ్యింది లేదు సిగ్నేచర్ తీసుకోవడం ఇలాంటివన్నీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట. సో దట్ ఈస్ అనదర్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. సపోజ్ ఇప్పుడు అమెజాన్ లో హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ అప్లికేషన్ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళందరిని ఆన్బోర్డ్ చేయాలి కదా, అది ఎవరన్నా ఎక్కడి నుంచి బయట నుంచి యాక్సెస్ చేస్తారా? చేయరు. దట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్ టు బిజినెస్. ఇంటర్నల్ బిజినెస్ కి సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా విత్ ఇన్ ద నెట్వర్క్ లోనే యాక్సెస్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. Pega is mainly meant for developing this type of applications. Ante in today's world, whatever the client that is being tied up with Pega, ante ఏ client అయినా Pega PRPs యూస్ చేసే ఏ client అయినా ఇంటర్నల్ అప్లికేషన్స్ కోసం మాత్రమే పెగాను వాడుతున్నారు యాజ్ ఆఫ్ నౌ. దీస్ ఆర్ నాట్ పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్, అందుకనే మనం బయట ఎక్కడ చూడలేం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? నౌ సి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, మళ్ళీ దాంట్లో ఏ పర్పస్ కోసం వాడే అప్లికేషన్స్ అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్. ఏ అప్లికేషన్స్? బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, అర్థం ఏంటి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? ఇప్పుడు మన బిజినెస్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మనం డిఫైన్ చేసుకోవాలిగా. ఎలా ప్రాసెస్ అవ్వాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి. ఇప్పుడు మన లోన్ బిజినెస్ అనుకో, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనం లోన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మనం లోన్ ఇవ్వాలంటే లోన్ ఒక చోట బిగిన్ అవ్వాలి, లోన్ ఒక చోట ఎండ్ అవ్వాలి. ఈ మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయిగా, చాలా డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది, క్రియేట్ అయిన ట్రాన్సాక్షన్ ఫైనల్ గా ఎండ్ అవుతుంది. సో ఈ లోన్ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అవ్వాలి, దీని మొత్తాన్ని మేనేజ్ చేసే సిస్టమ్ డిజైన్ చేసి ప్రాసెసింగ్ ని మేనేజ్ చేసే సిస్టమే పెగా పిఆర్పిస్, పెగా టూల్. సో అది బిపిఎం, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే పెగా అప్లికేషన్స్ అన్ని ఇంటర్నల్ అప్లికేషన్స్, దట్ టు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే ఇంటర్నల్ గా మన బిజినెస్ ఎలా రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు స్టూడెంట్స్, మీరు ఇక్కడ ఎన్రోల్ అవుతారు. సపోజ్ ఒక అప్లికేషన్ ఊహించుకుందాం, మీరు ఎన్రోల్ అవ్వాలంటే కోర్స్ ఎంక్వైరీ ఫామ్, ఎంక్వైరీలో మీరు ఫిల్ చేస్తారు. ఎంక్వైరీలో ఫిల్ చేయగానే ఒక కేసు క్రియేట్ అయ్యి ఒక సపోజ్ కోర్స్ అడ్వైజర్కి వెళ్ళిద్ది. వాడు తీసుకొని మీకు కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏం చెప్పారో ఏం కావాలో అదంతా అప్లికేషన్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ కి ప్రొసీడ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళని జాయిన్ అని పెట్టుకుంటాడు, జాయిన్ అయిన వాళ్ళని డ్రాప్ ఆఫ్ అని పెట్టుకుని ఆ కేసెస్ అన్ని క్లోజ్ చేసుకుంటాడు. ఇదంతా ఏంటి, మా ఇంటర్నల్ ప్రాసెస్ అనుకోండి. ఇంటర్నల్ గా మన బిజినెస్ ఎలా ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్, దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లా డెవలప్ చేసుకుని డిజైన్ చేసుకుని ఆ ప్రాసెసింగ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్ ఆన్లైన్ క్లియర్? సో ఇలా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి we will be using, today clients are using Pega. Okay, next to see here. Clear everyone so far? Okay. So internet. So మరి ఆల్రెడీ I told you, మీరు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ డెవలప్ చేసినా నార్మల్ చేసినా కూడా వాట్ ఎవర్ యూ డూ, Pega doesn't need any కోడింగ్ తో పని లేదు. యూ విల్ బి లెర్నింగ్ హౌ టు డూ దట్. ఓకే, సో నెక్స్ట్ మరి కోడింగ్ తో పని లేదు అంటే దెన్ వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనం ఏదైనా టెక్నాలజీస్ తీసుకొని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్క్రాచ్ నుంచి కనుక స్టార్ట్ చేసాం అనుకోండి, సో ఇట్ మే టేక్ సమ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు మీరు జావా అప్లికేషన్ జావా తీసుకొని పైథాన్ తీసుకొని వేరే కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ వాడి ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటున్నాం అనుకోండి, సపోజ్ 1 year పట్టింది అనుకుందాం. అదే అప్లికేషన్ ని మనం పెగాలో డెవలప్ చేసుకోవాలంటే జస్ట్ 3 months, అంటే ఎగ్జాక్ట్ అని కాదు, విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం వీ కెన్ డెవలప్ దట్ టు. చాలా తక్కువ టైంలో మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే పెగాలో మనం ఏది చేయాలన్నా కూడా ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి. ఆ కాంపనెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, దాని పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మన రిక్వైర్మెంట్లు తెలుసుకోవాలి. ఓకే, ఒక 15 కాంపనెంట్స్ ఉన్నాయనుకోండి,
15 కాంపోనెంట్స్ గురించి నేర్చుకోవాలి. 15 కాంపోనెంట్స్ ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఒక రిక్వైర్మెంట్ కి 1 కాంపోనెంట్ 1 to 5 అవసరం అవుతుంది. ఇంకో రిక్వైర్మెంట్ కి కాంపోనెంట్ 5 to 7 అవసరం అవుతుంది. ఇంకో రిక్వైర్మెంట్ కాంపోనెంట్ 8, 9, 15 అవసరం అవుతుంది. ఇంకో రిక్వైర్మెంట్ కి 8, 9, 3 అవసరం అవుతుంది. సో ఆ ఐడియా రావాలంటే ఫస్ట్ అసలు ఆ కాంపోనెంట్ గురించి తెలియాలి. ఆ కాంపోనెంట్ అర్థమైన తర్వాత ఆ కాంపోనెంట్ మీద ఒక సినారియోలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో ఏ సినారియోలో అది వాడుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో అంటే యూ విల్ బి లెర్నింగ్ ఆల్ ద కాంపోనెంట్స్. ఈ మిక్సప్ చేసుకుంటా వెళ్ళే కొద్దీ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ ఐడియాస్ రావడమే మీరు నేర్చుకోవాల్సింది పెగా. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ వచ్చేసి, సో పెగా ఈజ్ ఏ BPM టూల్. పెగా ఎందుకు వాడుతున్నారు? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేసే అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి పెగాని ఏమంటున్నాము? BPM టూల్ అంటాం. అసలు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ అనుకుందాం. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సిస్టమ్. కాసేపు అది కూడా ఒక అప్లికేషన్ అనుకోండి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మన బిజినెస్ ని ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాన్ని డిజైన్ చేసే సిస్టమ్ అనుకో. ఇప్పుడు ఆ సిస్టమ్ కి ఏమి ఎబిలిటీ ఉంటుంది? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ విల్ హ్యావ్ ద ఎబిలిటీ to provide you visibility and control over all parts of your application development. See, I will tell you in detail. BPM stands for Business Process Management. It provides the ability to have end-to-end visibility and control over all parts of a multi-step transaction in a business application. Sorry, మీరు business application develop చేశారు. బిజినెస్ అప్లికేషన్ ఏం చేస్తున్నారు? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఏదైతే జరుగుతుందో దాన్ని ఏమంటామంటే ట్రాన్సాక్షన్ అంటాం. ఏమంటాము? ట్రాన్సాక్షన్. ఇప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాలనుకోండి, ఒక స్టెప్ లో ఏం అవ్వదు. మీరు ఫస్ట్ అప్లికేషన్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ సేవింగ్స్ అకౌంటా కాదా అని చూస్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఆ స్టెప్ లో మీ కార్డ్ నెంబర్, పిన్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి. అది మళ్ళీ వ్యాలిడేషన్ జరగాలి, అంతా కరెక్ట్ అయి ఉండాలి. ఇంకో స్టెప్కి వెళ్ళి ఎంత అమౌంట్ డ్రా చేసుకోవాలని మీరు చెప్పాలి. మళ్ళీ ఇంటర్నల్ గా ఏం చేసిద్ది? అది అసలు అంత బ్యాలెన్స్ ఉందా లేదా వీడి అకౌంట్ లో అని చెక్ చేసిద్ది. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ లో ఏం జరిగింది? ఉంటే అంతా ఓకే అనుకుంటే మీకు మనీ వచ్చి మనీ అమౌంట్ అనేది మీ అకౌంట్ లో నుంచి డెబిట్ అయిపోయి మీకు SMS రావడం ఏది. అంటే చాలా డిఫరెంట్ స్టెప్స్. అంటే మొత్తం కలిపితే ఒక ట్రాన్సాక్షన్. ఇప్పుడు దట్స్ వాట్ ట్రాన్సాక్షన్ మీన్స్. ఇట్స్ వన్ వర్క్. మీరు అంతా ఇప్పుడు ఒక వర్క్ చేసినట్టు. ఓకే, ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ వర్క్ ని మీరు కంప్లీట్ చేశారు. ఏంటిది? మనీ విత్డ్రా చేయడం అనే పని. అదే డిపాజిట్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అక్కడ కూడా. ఓకే, లోన్ ప్రాసెస్ చేయాలన్నా కలెక్ట్ డాక్యుమెంట్స్ అని, రివ్యూ డాక్యుమెంట్స్ అని, అండ్ కలెక్ట్ అదర్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అని, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అని, అడ్రస్ వెరిఫికేషన్ అని, ఇలా మల్టిపుల్ స్టెప్స్ లో ప్రాసెస్ అయింది ట్రాన్సాక్షన్. దట్స్ వై యువర్ ట్రాన్సాక్షనల్ రిప్రజెంటేషన్ విల్ బి మల్టీ స్టెప్డ్ ఉంటుంది. ఎక్కడైనా మీరు ఏ టెక్నాలజీలో చేసినా అట్లనే ఉంటుంది. మల్టీ స్టెప్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే యువర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ will have a transaction model defined to process your business where the transaction will have multiple steps involved in it. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? అర్థమైందా? అర్థం కాదు మీకే వెనక్కి చూసేవాళ్ళు అంటే మీరు అలాగే కాన్స్టెంట్ గా చూస్తున్నారు. అర్థమైందా లేదా? ఓకే, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నా, నావిగేషన్స్ పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇంకా మీకు టూల్లోకి వెళ్ళలేదు. ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. చిన్న ఫ్లో ఎలా ఉంటది? ఈ ట్రాన్సాక్షన్ మోడల్ ని ఎలా డిజైన్ చేస్తారు? BPM లో ఎలా డిజైన్ చేస్తారంటే ఇలా ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేస్తారు. ఎలా డిజైన్ చేస్తారు? ఫ్లో డయాగ్రామ్. దట్స్ కాల్డ్ ఫ్లో చాట్. జనరల్ గా మనం ఫ్లో చాట్స్ చూస్తాం కదా. ఫ్లో చాట్స్ అయితే ఏంటి? ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. ఏ ఫ్లో చాట్ వే అంటే దీనికన్నా సింప్లిఫైడ్ ఉంది ఇప్పుడు. ఓకే, అక్కడికి ఇంకా వెళ్ళట్లేదు నేను. యాజ్ ఆఫ్ నో యు అండర్స్టాండ్ దిస్. ఫ్లో చాట్ రిప్రజెంటేషన్ లో మీకు ట్రాన్సాక్షన్ అంటే మీరు ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీరు కూడా ఇలాంటి డయాగ్రామ్స్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, వెరీ ఈజీ టు డిజైన్. ట్రాన్సాక్షన్ ఎక్కడ గ్రీన్ సర్కిల్ దగ్గర బిగిన్ అయింది. స్టెప్ 1, స్టెప్ 2 PDF చేసుకుంది. డాక్యుమెంట్ ఇచ్చిన డేటా అంతా ఏం చేసింది? PDF కు కన్వర్ట్ చేసుకుంది. మళ్ళీ వేరే డేటా తీసుకుంది. అలా అంతా డేటా తీసుకుంటూ ఫైనల్ గా ఎండ్కి వచ్చింది. ఇదేం ఫుల్ ప్లెజ్డ్ కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇట్లా మల్టీ స్టెప్డ్ ట్రాన్సాక్షన్ మోడల్ అనేది వీ కెన్ డిజైన్ బై యూజింగ్ BPM సిస్టమ్. అంటే BPM సిస్టమ్ యూజ్ చేసి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. దాంట్లో ట్రాన్సాక్షన్ మోడల్ అంతా కంప్లీట్ గా డిఫైన్ చేస్తాం, విచ్ విల్ హ్యావ్ మల్టిపుల్ స్టెప్స్. అది ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ విల్ బి లైక్ ఏ ఫ్లో డయాగ్రామ్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఫ్లో చార్ట్ నార్మల్ గా. బట్ మనం టెక్నికల్ టర్మినాలజీ వాడదాం. ఏమంటాం? ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేస్తాం. ఓకే,
నెక్స్ట్ BPM సిస్టము అప్లికేషన్ డెవలప్ చేసుకొని ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేసుకుంటాం, ప్లస్ ఇట్ విల్ గివ్ యూ ఎ ఫెసిలిటీ టు డూ ద థింగ్స్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి సంబంధించి ఎండ్ టు ఎండ్ అన్ని చేసే ఫెసిలిటీస్ BPM లో ఉంటాయి. ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? ఓకే, ఐ విల్ టెల్ యూ. లుక్ ఎట్ హియర్. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ BPM. జనరల్ గా మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. ఏంటిది? డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక క్లయింట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఫేజ్ ఏంటి చెప్పండి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి జనరల్ గా ఇప్పుడు మీరు జావానో .NET ఏదన్నా అయితే యూ విల్ బి యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. ఏంటి? జీరా టూల్, ఇంకా ఇలాంటి ఇంకా వేరే టైప్ ఆఫ్ టూల్స్ కూడా ఉంటాయి, అలా వాడతారు. అంటే ఇక్కడ ఒక టూల్ పర్చేజ్ చేసినట్టు లెక్క. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత ఏంటిది? అనాలిసిస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ని అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అది మామూలుగా మనం చేసే పని యాజ్ అ డెవలపర్. నెక్స్ట్ థర్డ్ అయిపోయిన తర్వాత డిజైన్ డెవలప్మెంట్ ఇక్కడే కలిపేస్తారు. యూనిట్ టెస్టింగ్ అని కూడా. యూనిట్ టెస్టింగ్ అంటే ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేసుకుంటారు. దట్స్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్. ఇది ఎవరు చేస్తారు? డెవలప్ చేస్తారు. డెవలప్మెంట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ కావాలి, ఏదో ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా. దాన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఏమంటాము? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. అది జావా అయితే ఎక్లిప్స్ వాడతారు, C# అయితే .NET ఫ్రేమ్వర్క్ లాంటివి ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో లాంటివి వాడతారు. C లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ వాడతారు. ఓకే, ఆ టెక్నాలజీని బట్టి. నాలుగో ఫేజ్ ఏంటి? డిజైన్ టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ ఎవరు చేస్తారు? టెస్ట్ ఇంజనీర్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ రిగ్రెషన్ టెస్టింగ్ అనుకుందాం కాసేపు. రిగ్రెషన్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ టెస్టింగ్ బై టెస్టర్స్ అని రాస్తాయి ఇక్కడ. టెస్టర్స్ చేయాలంటే ఏం కావాలి? టూల్స్. సో దే మే బి యూజింగ్ సెలీనియం టూల్. ఓకే, లేదా ఇంకేమున్నాయి టూల్స్? టోస్కా, ఇలా ఇంకా వేరే టూల్స్ వాడాలి. వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ కూడా అయిపోయింది అనుకోండి, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. ఏంటిది? బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. ఇది చేసేది ఎవరు? రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్. ఇది చేసేది ఎవరంటే, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను మీకు తర్వాత, డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? వేరే టూల్స్ వాడతారు. వీటికి ఏమేమి టూల్స్ ఉంటాయి? డిప్లాయ్మెంట్ కి గిట్ హబ్ ఇలాంటి టూల్స్ ఉంటాయి కదా, ఇంకా గిట్, జెన్కిన్స్ ఏదో చెప్తున్నారు మీరు. ఓకే, ఎక్సెట్రా. ఇంకా వేరే ARM టూల్, ఇంకా ఇలా చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మార్కెట్ లో, అవి కొనుక్కుంటారు. తర్వాత ఇంకా డిప్లాయ్మెంట్ తర్వాత మీకు వర్షనింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి? వర్షనింగ్ అంటే కోడ్ ఇవాళ డెవలప్ చేసింది రేపు మాడిఫై చేస్తుంటే పాతదిలాగే ఉండాలి, కొత్తది మళ్ళీ సపరేట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫైల్ ఉంది, ఫైల్లో ఒక 10 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఒకటి ఉంది, అంటే ఏదో పాలసీస్ రాసుకున్నారు మీ కంపెనీకి సంబంధించి. పాలసీస్ 2 మారినాయి. ఏం చేస్తారు? ఈ ఫైల్ ని యాస్టీస్ గా మాడిఫై చేయకూడదు. జనరల్ గా ఏం చేయాలంటే ఫైల్ ని కాపీ చేయాలి. కాపీ చేసి ఇంతకుముందు దానికి V1 అని పెట్టాలి, పాలసీస్ V1. ఇప్పుడు ఫైల్ కి V2 అని పెట్టుకోవాలి. అది మన హార్డ్ డిస్క్ లో చెప్తున్నా. అదే కోడ్ కి సంబంధించిన ఫైల్స్ ని మెయింటైన్ చేయడానికి వర్షనింగ్ టూల్స్ ఉంటాయి. ఏముంటది? వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. ఏమన్నా చెప్పండి నాకు. గిట్ హబ్, వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్. ఇంకేమున్నాయి? వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్ ఏముంటాయి? ఇంకేముండవా? సెరీనా వర్షన్ మేనేజర్, సబ్ వర్షన్ మేనేజర్, ఓకే, SVM, ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, తెలియపోయినా పర్లేదు, అయ్యే వచ్చేస్తాయి. సో దీని తర్వాత ఇంకో ఫేజ్ కూడా తీసుకుందాం. ఓకే, రిపోర్టింగ్ కూడా తీసుకుందాం. రిపోర్టింగ్ అంటే ఏంటంటే, మీరు క్రికెట్ మ్యాచ్లు అలాంటివి చూసినప్పుడు వాడు స్కోరు అంటే ఎవరితోనా కంపేర్ చేసినప్పుడు ఒక చార్ట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తాడు చూసారా. కొన్ని ఏమో టేబుల్స్ ఫార్మాట్ లో, అంటే వరల్డ్ కప్ జరిగినప్పుడు ఎవరు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్ని మ్యాచ్లు గెలిచారు, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయారు, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, అన్ని వేస్తాడు టేబుల్ ఫార్మాట్ లో. అది టేబుల్ ఫార్మాట్ ఆఫ్ డేటా, రిపోర్టింగ్ డేటా. అలాగే ఇదంతా డేటాబేస్ లో ఉంటుంది డేటా. ఇలా కొన్నిసార్లు పై చార్ట్ లాగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ ఏం టూల్స్ వాడాలి? సపోజ్ క్లిక్ వ్యూ అనో, ఓకే, పవర్ BI అనో, ఓకే, టాబ్ల్యూ అనో, ఓకే, ఇలాంటి నాకు ఈ స్పెల్లింగ్స్ తెలియదు బాబా. ఓకే, దట్స్ ఓకే, నో వరీస్. ఓకే, డిఫరెంట్ టూల్స్ వాడతారు అనమాట. ఓకే, ఎన్ని టూల్స్ కలిపి ఏం చేస్తాయో ఇది అంతా ఒకే టూల్లో ఉంటది. ఇట్స్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. BPM is going to provide you end-to-end visibility and control over on the development that you are going to do. మీరు డెవలప్మెంట్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేయాలో
ఎన్ని ఫేజెస్ లో ఏమేం టూల్స్ అవుతాయో ఆల్ ద టాస్క్స్ కెన్ బి డన్ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ BPM టూల్. అర్థమైందా? సో జస్ట్ ఐ విల్ షో యూ టాన్ పైగా ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. లెఫ్ట్ మోస్ట్ బాటమ్ లో మీకు అజైల్ వర్క్ బెంచ్ అని కనబడుతుందా? జనరల్ గా దిస్ ఈజ్ మెంట్ ఫర్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్, డిఫెక్ట్స్ ని బగ్స్ ని రిపోర్ట్ చేయడానికి, స్టోరీస్, యూజర్ స్టోరీస్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి అట్లాంటిది ఒకటి ఉంది. ఓకే, డెవలప్మెంట్ ఎలాగో ఈ ఎన్విరాన్మెంట్ లోనే చేస్తాము. ఓకే, నెక్స్ట్ వర్షన్ మేనేజ్మెంట్. వర్షన్ మేనేజ్ మీకు ఏది డీటెయిల్డ్ గా ఉండదు, ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళాల్సిన పని లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్, అంతే. హౌ అనేది మనం చేసేటప్పుడు వచ్చేస్తాయి. ఓకే, వర్షన్ మేనేజ్మెంట్ కోసం రూల్ సెట్ అనేది ఒక కాన్సెప్ట్ వాడుతున్నాడు వీడు. ఓకే, వర్షన్ మేనేజ్మెంట్ కూడా దేంట్లోనే ఉంది. డిప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్, డిస్ట్రిబ్యూషన్, ప్యాకేజ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అని ఉన్నాయి కదా. దీస్ విజార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు డిప్లాయ్మెంట్స్, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్స్. రిపోర్టింగ్ కోసం ఇలా వాడతాడు అనమాట వీడు. ఏది రిపోర్ట్స్, రిపోర్ట్ డెఫినేషన్. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకొని జస్ట్ మీకు చూపించడం కోసం అనమాట. ఓకే, యాక్షన్స్ అండ్ దెన్ రన్. ఓకే, ఇప్పుడు రిపోర్టింగ్. ఇప్పుడు డేటా ఎలా వచ్చింది మీకు? టేబుల్ ఫార్మాట్ లో వచ్చింది. డేటా ఎలా వచ్చింది? డేటాబేస్ లో ఉంది, స్టోర్ అయ్యి, అది టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే అయింది. ఇదే మీకు చార్ట్ ఫార్మాట్ లో కావాలనుకోండి, మేబీ ఐ షుడ్ హ్యావ్ డేటా రెగ్యులేటరీ రిపోర్ట్ పాలసీస్ అండ్ క్లైమ్స్. మేబీ నేను చార్ట్ ఫార్మాట్ ఇక్కడ లేదు. ఓకే, చార్ట్ ఫార్మాట్ లో కావాలంటే చార్ట్ ఫార్మాట్ లో కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు. ఓకే, అంటే చార్ట్ లా కనపడింది, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనపడింది. ఓకే, అట్లా కూడా మనం ప్రాక్టికల్ గా చేస్తాము. ఓకే, సో ఇట్లా మీకు రిపోర్టింగ్ కెన్ బి డన్. టెస్ట్ కేసెస్ రాయాలి, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ రాయాలనుకోండి, సపోజ్ ఏదైనా ఓపెన్ చేస్తే టెస్ట్ కేసెస్ అని ఒక ట్యాబ్ ఉంది, తీసుకొని అందరికి పాస్ చేయండి. టెస్ట్ కేసెస్ అని, ఇక్కడ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని నేను చూపిస్తాను మీకు. మోడల్ టెస్ట్ డేటా ఎలా ఇవ్వాలి ఏంటనేది, అవి ఆటోమేట్ ఎలా చేసుకోవాలి కూడా చూడొచ్చు మనం. సో ఇట్లా టెస్ట్ కేసెస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ద ఫేజెస్ ఆర్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ టు సింగిల్ ప్లాట్ఫామ్. So BPM is a unified platform where you can, as a developer, you can work on everything. రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్, ఫ్రాంక్గా మాట్లాడితే రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్ తో కూడా పని లేదు, కానీ యాజ్ పర్ ప్రాసెస్ ఉంటారు. ఓకే, సో డిప్లాయ్మెంట్ చేయొచ్చు, రిపోర్టింగ్ చేయొచ్చు. ఒక డెవలపరే డెవలప్మెంట్ చేస్తాడు, ఓకే, టెస్టింగ్ చేసుకుంటాడు, యూనిట్ టెస్టింగ్, రిపోర్టింగ్ చేసుకుంటాడు, వర్షనింగ్ దాని మీదే ఉంటది, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ దాని మీద ఉంటది, రిక్వైర్మెంట్ అసైన్ చేసిన వాటిని చూసుకుంటాడు. So everything can be done on single platform. That's what BPM provides you end-to-end visibility and control over all parts of a multi-step transaction in a business application. అర్థమైందా? సో BPM మీరు ఒక సిస్టమ్ గా ఊహించుకోండి. BPM system is used to develop applications where you represent the application transaction model as a flow diagram. This system is a unified platform which provides you all phases of facilities in the application software development life cycle. That is from requirement phase to complete reporting phase. Everything can be done on BPM tool. Everyone clear? Make sense? Online lo unna valaki ardhamainda? Respond on the chatting window. Say yes, or you have any question you can ask. Yeah, got it, Harsh. Maybe you feel like I am going too fast. అర్థమవుతుంది కదా? అంటే ఆ ఫ్లోలో అలా వెళ్తా ఉంటది, కానీ మీకు పెగా ప్రాక్టికల్స్ వచ్చేపాటికి నైస్ గా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మీకు చూడాలి, అక్కడ ఫస్ట్ మీకు చూసే టైం ఉండాలి. ఓకే, సో ఇదంటే జనరల్ గా ఉంది కాబట్టి ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్, రైట్? గుడ్ పేస్, రైట్? ఓకే, నౌ యు సీ నౌ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నెక్స్ట్, సరే, BPM యూస్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. ఓకే, BPM లో ఏమున్నాయి ఇక్కడ రాద్దాం ఇప్పుడు. ఓకే, BPM లో కాంపనెంట్స్ గురించి మాట్లాడితే, అంటే అవి కాదు, పైన కాదు, BPM టూల్ అనుకుంటే, BPM అనేది ఒక సిస్టమ్ అనుకుంటే, BPM సిస్టము, ఈ BPM సిస్టమ్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం, దేనికి? అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్ లో యూనిఫైడ్ ప్లాట్ఫామ్. అది ఏమున్నాయి దీంట్లో? ఫస్ట్ వన్ ప్రాసెస్ ఆర్ ఫ్లో ఉంది. ఏముంది? సారీ, ఫ్లో ఉంది. ఏముంది? ఫ్లో పర్పస్ ఏంటి? టు రిప్రజెంట్ ట్రాన్సాక్షన్ మోడల్. డిజైన్ చేసుకోవాలంటే అలా డిజైన్ చేసుకోవాలి. ఒకటి చూసాం, ఇప్పుడు ఒక కాంపనెంట్ కి వచ్చాం, ఒక కాంపనెంట్ చూసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో BPM యూస్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ట్రెడిషనల్ టెక్నాలజీస్ ఉన్నాయిగా, జావా, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ .NET, ఇవి కూడా అప్లికేషన్ డెవలప్మెంట్ కి కదా. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? హై లెవెల్లో ఏంటి BPM అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ కి ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, అట్ హై లెవెల్, సో అక్కడ మనం యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది.
ఇక్కడ BPM లో కూడా యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది. అడిషనల్లీ we will have one more thing called as flow diagram, that is also called as process. ఇలా ఫ్లో డయాగ్రామ్ రిప్రజెంటేషన్ మీకు ఫుల్ స్టాక్ జావాలో, ఫుల్ స్టాక్ పైథాన్ లో, లేదంటే ఫుల్ స్టాక్ .NET లో ఉండవు. ఓకే, దట్స్ అ హై లెవెల్ డిఫరెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో అట్ అ హై లెవెల్ ఏముంది BPM లో మనకి అడిషనల్ గా ఓకే ఫ్లో, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాసెస్. ఫ్లో అనేది ఏం చేసింది, మనం ఏదైతే టాస్క్ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటిది, ఫ్లో. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాసెస్ అని కూడా అంటాం. దాన్ని ఏమంటాము, ప్రాసెస్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ప్రాసెస్? అసలు ప్రాసెస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనీ విత్డ్రావల్ ట్రాన్సాక్షన్ అని. ఆ ట్రాన్సాక్షన్ రిప్రజెంట్ చేసేది ఏంటిది, ప్రాసెస్. ప్రాసెస్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్. ప్రాసెస్ ఈజ్ వన్ యూనిట్ ఆఫ్ వర్క్. అంటే ఒక వర్క్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇది మొత్తం కలిపితే ఒక ప్రాసెస్. ఇప్పుడు లోన్ ఉందనుకోండి, పర్సనల్ లోన్ అనేది ఒక ప్రాసెస్. అలాగే హోమ్ లోన్ అనేది ఇంకొక డిఫైన్డ్ ప్రాసెస్. పర్సనల్ లోన్ ఈజ్ వన్ డిఫైన్డ్ ప్రాసెస్, హోమ్ లోన్ ఈజ్ అనదర్ డిఫైన్డ్ ప్రాసెస్. ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ డిఫైన్డ్ ప్రాసెస్ అండ్ హోమ్ ఇన్సూరెన్స్ ఈజ్ అనదర్ డిఫైన్డ్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ దీని ప్రాసెస్ దీనికి ఉంటుంది, దాని ప్రాసెస్ అంటే దీంట్లో ఉండే స్టెప్స్ దాంట్లో ఉండే స్టెప్స్ వేరు అవ్వచ్చు, కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని డిఫరెంట్ ఉండొచ్చు. దేని ప్రాసెస్ దానికే ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాసెస్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ వర్క్ that can be completed either by acceptance or rejection. అంటే అర్థం ఏంటి, యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ అంటే? ఓకే, ఇప్పుడు చూడండి, మీరు జనరల్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రాసెస్ తీసుకున్నారనుకోండి, ఫ్లో తీసుకున్నారనుకోండి, ఆ ఫ్లోలో ఎండ్ షేప్ ఉంది, ఇంకొక ఎండ్ షేప్ కూడా ఉండొచ్చు. ఓకే, సో నేనేం చేయొచ్చు, ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుని, ఈ కండిషన్ ఓకే అనుకుంటే ఈ ఎండ్ షేప్కి వెళ్ళిపో డైరెక్ట్ గా. లేదు అంటే ఇలా వెళ్ళి, ఓకే సారీ, ఇలా వెళ్ళి ఐ విల్ జస్ట్ కనెక్ట్ ఇట్ డిఫరెంట్. ఓకే, సో ఇదొక డైరెక్షన్, ఇది సపరేట్ డైరెక్షన్, ఇది సపరేట్. ఇటు నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి డెసిషన్కి వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ ఎండ్, ఈ ఎండ్ వేరు. లేదా ఇక్కడ నుంచి ఈ రెండు వెళ్ళొద్దు, ఇలా వచ్చేసి ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఏదో కండిషన్ బేసిస్ మీద. ఓకే, అంటే ఎండింగ్ ఎటువైపు అయినా ఎలా అయినా ఉండొచ్చు. మేబీ ఇది పాజిటివ్ ఎండింగ్, అంటే మీకు లోన్ వచ్చిన ఎండింగ్, ఇదేమో లోన్ రిజెక్ట్ అయిన ఎండింగ్ అనుకోవచ్చు మనం. అంటే ఇట్ కెన్ బి కంప్లీటెడ్ ఎయిదర్ బై యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్, ఎలా అయినా అవ్వచ్చు. స్టార్టింగ్ మాత్రం ఒకటే ఉంటుంది, ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓన్లీ వన్, ఎండ్ పాయింట్స్ కెన్ బి మెనీ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సెనారియోస్, మన బిజినెస్ సెనారియోస్ బట్టి. దట్స్ వాట్ ప్రాసెస్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్ that can be completed either by acceptance or rejection. Make sense? Clear everyone? Next, అంటే ఇలా డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్, సరే BPM యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం, BPM సిస్టమ్ అంటాం. దానికి ఏదో పేరు ఉండాలిగా. ఆ సిస్టమ్ ఉంది అంటే సిస్టమ్కి ఏదో పేరు పెట్టుకోవాలి. కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్? BPM సూట్ అంటున్నాం. సూట్ అంటే తెలుసు కదా మీకు, ఇట్స్ ఓవరాల్ కంప్లీట్ వన్. ఓకే, సో BPM టూల్ నేమ్ అంటున్నాం మనం, BPM సిస్టమ్ ని BPM సూట్ అంటున్నాం. BPM సూట్, ఆ ఎన్విరాన్మెంట్ ని BPM సూట్ అని అంటున్నాం. ఓకే, BPM సూట్. ఓకే, BPM సూట్ లో ఫ్లో ఆర్ ప్రాసెస్ మోడల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి BPM సూట్ ఈజ్ అ సాఫ్ట్వేర్ సిస్టమ్. మళ్ళీ అదొక టూల్. BPM సూట్ ఈజ్ ఏ టూల్ దట్ అలౌస్ ఫర్ ద డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బిజినెస్ ప్రాసెస్. యాక్చువల్ గా BPM టూల్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయడమే కాదు, ఆ అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కూడా ఆ టూల్ మీదే జరిగింది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కూడా, అప్లికేషన్ డెవలప్మెంట్ అక్కడే, ఎగ్జిక్యూషన్ కూడా ఆ టూల్లోనే జరిగింది. బట్ బై కన్సిడరింగ్ ద బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్, ఇక్కడ నుంచి మీకు చాలా జాగ్రత్తగా వినండి సెషన్ మొత్తం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో ఫార్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మీకు టెక్నికల్ గా నేనేమి టచ్ చేయను. ఇక్కడ నుంచి నేను ఏది చెప్పినా రియల్ లైఫ్ లో కంపారిజన్ తోనే చెప్తా. టెక్నికల్ గా మీకు అర్థం కావాలంటే సబ్జెక్ట్ లోకి వెళ్ళాక అర్థమైంది. సో దాని గురించి టెక్నాలజీలో ఏంటి అనేది ఆలోచించొద్దు ఎవరు, రియాలిటీలో ఒక ఎగ్జాంపుల్ తో అర్థమైతే చాలు మీకు. ఓకేనా? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఓకే BPM సిస్టమ్ ఉంది. BPM సిస్టమ్ అనేది BPM సూటు, దానిలో అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ కన్సిడరేషన్స్ ఆఫ్ కన్సిడరింగ్ ద బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ని బట్టి ఈ సిస్టమ్ అనేది బిహేవియర్ ఉంటుంది.
ఈ సిస్టమ్ బిహేవియర్ అంతా ఎలా ఉంటదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు మనం హ్యూమన్, వి హ్యావ్ బయాలజికల్ సిస్టమ్, రైట్? ఈ సిస్టమ్ బిహేవియర్ అంతా, సిస్టమ్ బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ మన బిహేవియర్ ఎలా ఉంటది? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిఫైన్ అయి ఉంటది అనమాట. అంటే ఎవరి కాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు, ఆ రూల్స్ ని ఫాలో అవుతూనే మన బిహేవియర్ ఉంటుంది. ఏంటి, కొంతమంది నేను మార్నింగ్ 5 o'clock లేగాలి, ఒక 1 hour చదువుకోవాలి, దాని తర్వాత ఐ హ్యావ్ టు గో టు సమ్ కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకే. అండ్ ఆఫ్టర్ ఒక 9 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ 1 o'clock కి లంచ్ చేయాలి. ఎవ్రీడే ఖచ్చితంగా 9:30, 10:30 లోపే పడుకోవాలి నేను, ఓకే. నేను ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది చదవాలి, ఇది చదవకూడదు. దీస్ ఆర్ సర్టైన్ రూల్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్, సో యూ విల్ బిహేవ్ అకార్డింగ్లీ, ఓకే. అంటే ఈ వరల్డ్ లో ఏది రన్ అవుతున్నా ఇట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్. సపోజ్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం రోడ్డు మీద, we have seen one red signal. What do? We stop at the zebra cross, okay. సో ఇప్పుడు ఈ మన బిహేవియర్, మనం ఎలా మూవ్ అవ్వాలి రోడ్డు మీద అనేది మన బిహేవియర్ కదా. ఈ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఈ సిగ్నల్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఈ సిగ్నల్ సిస్టమ్ ఏంటి? దిస్ ఇస్ ఎ ట్రాఫిక్ రూల్, దిస్ ఇస్ ఏ ట్రాఫిక్ రూల్. గ్రీన్ పడంగానే ముందుకెళ్ళిపోతుంది, ఓకే. అవర్ బిహేవియర్ ఈస్ కంట్రోల్డ్ ఎనీవేర్ వేర్ ఎవర్ యు ఆర్. సో యు ఆర్ దేర్ ఇన్ సమ్ సిస్టమ్. దట్ సిస్టమ్ బిహేవియర్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ rules, okay. BPM suit is going to function, its behavior will be controlled by some rules, those are called as business rules. అంటే ఇంకొక కాంపోనెంట్ వచ్చింది BPM tool లో, ఫ్లో ఆర్ ప్రాసెస్ అనేది ఉంటది. అదర్ దాన్ దట్ వాట్ ఎల్స్ యూ హ్యావ్? బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ రూల్స్ దేనికి? ఐ విల్ రైట్ డౌన్ బిలో ఆర్ అబౌవ్. Okay, business rules controls the BPM systems behavior, okay. Execution behavior, execution ఎలా ఉండాలి అనేది, ఆ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలని కంట్రోల్ చేసేది ఏంటిది? బిజినెస్ రూల్స్. ఇప్పుడు మీరు ఒక రూల్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ రూల్ రేపు ఫాలో అవుతారుగా, రేపు ఎల్లుండి ఫాలో అవ్వాలంటే మీకు గుర్తుండాలిగా. గుర్తుంటుంది అంటే అది ఎక్కడో చోట స్టోర్ అవ్వాలిగా. స్టోర్ అవ్వాలా లేదా? ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి? ఎక్కడ స్టోర్ అవుతుంది? మీరు అనుకున్నారు, నేను రేపటి నుంచి ఈవినింగ్ 7 o'clock కల్లా డిన్నర్ చేసేయాలి అనుకున్నారు, ఆ రూల్ పెట్టుకున్నారు, ఫాలో అవుతున్నారు. ఆ రూల్ రేపు గుర్తొచ్చింది, ఎల్లుండి గుర్తొచ్చింది అంటే ఎక్కడో స్టోర్ అయి ఉంది కదా. ఎక్కడ స్టోర్ అయింది? మన మెమరీ, బ్రెయిన్ లో స్టోర్ అయింది. అంటే బ్రెయిన్ అనేది ఏంటి? ఇప్పుడు స్టోరేజ్ ప్లేస్. ఈ స్టోరేజ్ ప్లేస్ లో స్టోర్ అయిన దాన్ని ఆ టైంకి మీరు రిట్రీవ్ చేసుకుంటున్నారు, ఆ టైంకి రిట్రీవ్ చేసుకొని అది ఫాలో అవుతున్నారు. అది రిట్రీవ్ అయినప్పుడు ఇట్స్ లైక్ ఎన్ ఎగ్జిక్యూషన్, ఓకే. సో ఇప్పుడు బిజినెస్ రూల్స్ అన్ని చాలా ఉంటాయి, ఒక్క రూల్ అనే కాదు. మల్టిపుల్ రూల్స్ యూ హ్యావ్ ఆర్ నాట్, there will be multiple business rules that are going to flow in the system which will control the BPM system, okay. సో బిజినెస్ రూల్స్ అన్ని ఒక డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? బిజినెస్ రూల్స్ అన్ని ఒక డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. అంటే BPM సిస్టమ్ ఈస్ అటాచ్డ్ విత్ డేటాబేస్. మనం అందరం ఎలా అయితే మన బ్రెయిన్ లో అటాచ్ అయ్యిందో, మన బ్రెయిన్ అక్కడ స్టోరేజ్ జరుగుతుందో, స్టోరేజ్ లో ఉన్నాయి, డ్రైవ్ చేసుకుంటాం. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగగానే చెప్తున్నాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నాం? మన బ్రెయిన్ లో స్టోర్ అయి ఉన్న దాన్ని డ్రైవ్ చేసుకొచ్చి చెప్తున్నాం, అంతే కదా. వీఆర్ డ్రైవింగ్ దట్ ఆన్సర్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్ టు ఎక్స్ప్రెస్ అవుట్, అంతే కదా. సో అవలేదు ఇంకా, ఓకే. సో దట్స్ వాట్ ద స్టోరేజ్ ప్లేస్, దట్స్ కాల్డ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్. దాన్ని ఏమంటారు? బిజినెస్ రూల్స్ స్టోర్ అయి ఉండే డేటాబేస్ ఏమంటారు? బిజినెస్ రూల్స్ డేటాబేస్. అంటే బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో బిజినెస్ రూల్స్ ఉన్నాయి, BPM సిస్టమ్ అనేది అటాచ్ అయి ఉంది. మరి BPM సిస్టమ్ ఎలా కంట్రోల్ అయ్యింది అంటే ఈ బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్న రూల్స్ ని బట్టి కంట్రోల్ అయ్యింది. కానీ ఈ రూల్స్ డ్రైవ్ అవ్వాలి కదా, మూవ్ అవ్వాలి కదా, అక్కడి నుంచి మూవ్ అయితేనే కదా అయ్యేది. సో జనరల్ గా ఓకే, ఇప్పుడు మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకో. అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ ద వన్ వేర్ వీ వాంటెడ్ టు రన్ అవర్ యాక్చువల్ బిజినెస్. ఏంటి? ఆ కల్టివేషన్, పంట పండించడం అనేది చేయాలి. చేయాలంటే ఏం కావాలి మనకి? మెయిన్ గా ఏం కావాలి? వి నీడ్ వాటర్ కావాలి, ఓకే. వాటర్ అయితే కావాలి కదా. సో వాటర్ కావాలి, కానీ వాటర్ అక్కడ లేవు అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర. ఎక్కడో కొంచెం దూరం, అట్ సమ్ డిస్టెన్స్ దేర్ ఈస్ ఎ వెల్, ఒక బావి ఉంది అనుకోండి. బావిలో అయితే ఏదన్నా ఒక చెరువు ఏదో ఒకటి ఉంది, ఓకే. we want to drive the water from that place to our agricultural land place. డ్రైవ్ చేయాలి కదా, అది డ్రైవ్ చేస్తేనే కదా పని జరిగేది. ఇప్పుడు బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్నాయి, అప్లికేషన్ డేటాబేస్ కి అటాచ్ అయ్యింది, ఓకే.
కానీ డ్రైవింగ్ జరగాలి కదా, డ్రైవ్ అయితేనే కదా కంట్రోల్ అయ్యేది సిస్టమ్. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరిగిందో ఈ రూల్స్ ని వాడుకొని ఆ రూల్స్ బట్టి ఇది ఏం చేయాలనేది డిసైడ్ అయ్యింది, అంతే కదా. సో ఇప్పుడు ఏదైతే వాటర్ అనేది ఒక వెల్ లో ఉందో ఆ వాటర్ ని డ్రైవ్ చేయాలంటే అంటే మాన్యువల్ గా కాకుండా మెకానికల్ గా చెప్పండి ఏం చేయొచ్చు. మోటార్ ఫిట్ చేయాలి, ఏం చేస్తాం, కొంత డిస్టెన్స్ లో ఒక మోటార్ పెట్టుకుంటాం, మోటార్ పెట్టుకొని దానికి రెండు వైపులా 2 పైపులు కనెక్ట్ చేస్తాం. ఒక పైప్ ఏమో బావిలోకి పడేస్తాం, ఓకే, ఒక పైప్ ఏమో అగ్రికల్చర్ ల్యాండ్ లో పడేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మోటార్ ఇంజిన్ ఉంటుందో ఇది రన్ అయినప్పుడు ఏమైంది, వాటర్ అనేది అక్కడి నుంచి డ్రైవ్ అయ్యి మనకి ఏ ప్లేస్ కి కావాలో ఆ ప్లేస్ కి ఫ్లో అవుతుంది, అంతే కదా. సో దెన్ యువర్ యాక్చువల్ పర్పస్ ఈస్ బీయింగ్ అచీవ్డ్, అంతేనా కదా. ద సేమ్ థింగ్ వీ వాంట్ అచీవ్. అంటే ఇది అచీవ్ చేయాలంటే మధ్యలో ఏం కావాలి, వీ నీడ్ ఏ మోటార్ ఇంజిన్. మోటార్ ఇంజిన్ అయితే కావాలి కదా, ఇంజిన్ ఉంటే అది రన్ అయినప్పుడు అది డ్రైవ్ చేస్తుంది. ఇదంతా సాఫ్ట్వేర్ కదా, హార్డ్వేర్ కాదు కదా. సో హియర్ యూ హ్యావ్ ఎన్ ఇంజిన్, దట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. ఇంజిన్ ఏంటిది, ప్రోగ్రామ్. మీకు ఫస్ట్ లో చూపించా కదా డయాగ్రామ్, జస్ట్ దాన్నే మళ్ళీ చూపిస్తాను. ఓకే, డేటాబేస్ ఉంది, బీపీఎం కనెక్ట్ అయింది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాబేస్ నుంచి ఇక్కడికి ఎవరు డ్రైవ్ చేస్తారు సిస్టమ్ కి అంటే మధ్యలో వీ నీడ్ వన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇన్ బిట్వీన్ వీ నీడ్ వన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో అది రన్ అవుతా ఉంటది. అది రన్ అయ్యి ఏం చేసిద్ది, బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్న బిజినెస్ రూల్స్ ని అప్లికేషన్ వరకు డ్రైవ్ చేసిద్ది. ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ తీసుకొని వెళ్ళా, క్రెడిట్ కార్డ్ తీసుకొని వెళ్ళి క్రెడిట్ కార్డ్ ని స్వైప్ చేశా, సరే ఒక 5 లక్షలకు పర్చేస్ చేశా. పర్చేస్ చేసిన తర్వాత నా క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షలే. ఓకే, నేను 5 లక్షలు పే చేయడానికి స్వైప్ చేశా, ఏమైంది ఇప్పుడు, డిక్లైన్ అయింది. డిక్లైన్ అంటే ఇట్ హ్యాస్ ఎండెడ్ ఇన్ ఎ వే దట్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ డిక్లైన్డ్. ఇంకో క్రెడిట్ కార్డ్ బయట తీసా, దాని మీద 10 lakhs ఉంది, నా దాన్ని స్వైప్ చేశా, ఇప్పుడు ఏమైంది, యాక్సెప్ట్. సిస్టమ్ అదేనా వేరేదా, అదే సిస్టమ్, కానీ రూల్ మారిపోయింది. ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ లో రూల్ ఏంటి, లిమిట్. అంటే లిమిట్ అనేది రూల్. ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కి రూల్ వాల్యూ ఎంత, 3 lakhs. సెకండ్ క్రెడిట్ కార్డ్ కి 10 lakhs. నేను ఎప్పుడు మరి ఈ రూల్స్ అనే నా క్రెడిట్ కార్డ్ మీద రాసి ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి మరి, బ్యాంకింగ్ డేటాబేస్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, బ్యాంకింగ్. ఇక్కడ పర్చేస్ సెంటర్ వాడు అప్లికేషన్ ఉంది, బ్యాంకింగ్ డేటాబేస్ ఉంది. ఈ అప్లికేషన్ ఎప్పుడు బ్యాంకింగ్ డేటాబేస్ తో మాట్లాడుతూ ఉంటుంది, కమ్యూనికేట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే స్వైప్ కొట్టి మనం ప్రొసీడ్ అవుతామో వన్ ప్రోగ్రామ్ విల్ రన్. ఆ ప్రోగ్రామ్ ఏం చేసింది, బ్యాంకింగ్ డేటాబేస్ కి వెళ్ళి ఈ కార్డ్ నెంబర్ కి మ్యాచ్ అయ్యే లిమిట్ వాల్యూ ఎంత ఉందని తీసుకొని వచ్చింది. వీడు ఎంత ఎంటర్ చేశాడో చూసుకుంటది, 2 మ్యాచ్ అయినాయా, ఓకే ప్రొసీడ్. మ్యాచ్ అవ్వలేదా, డిక్లైన్. బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటది బేస్డ్ ఆన్ ద రూల్ వాల్యూ, రూల్ ని బట్టి. అర్థమైందా, క్లియర్ ఎవ్రీవన్. సో ఇప్పుడు డ్రైవ్ చేయాలంటే నాకు ప్రోగ్రామ్ కావాల్సింది ఖచ్చితంగా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంజిన్. ఇక్కడ అదే మెయిన్, ఇంకా అది లేకపోతే ఉపయోగం ఏం లేదు. దట్స్ కాల్డ్ ఇంజిన్. సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ రూల్స్ ఇంజిన్. బిజినెస్ రూల్స్ ఇంజిన్. సో బిజినెస్ రూల్స్ ఇంజిన్ పని ఏంటి, బిజినెస్ రూల్స్ డేటాబేస్ పని ఏంటి. బిజినెస్ రూల్స్ తెలుసు మీకు, బిజినెస్ రూల్స్ అంటే ఇట్ కంట్రోల్స్ ద సిస్టమ్. బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఏంటి, స్టోర్స్ బిజినెస్ రూల్స్. మళ్ళీ బిజినెస్ రూల్స్ ఇంజిన్ పని ఏంటి, ఇంజిన్ డ్రైవ్స్ బిజినెస్ రూల్స్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్, షార్ట్ కట్ లో బిఆర్డి, టు బిపిఎం సిస్టమ్ టు అచీవ్ గోల్స్, టు అచీవ్ రిక్వైర్డ్ గోల్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం ఆ పని జరగాలంటే జరగాలి. సో బిపిఎం సిస్టమ్ ఇలా ఫంక్షన్ అయింది. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బిపిఎం సిస్టమ్. బిపిఎం ఆర్కిటెక్చర్ లో మెయిన్ గా 4 కాంపొనెంట్స్ ఉంటాయి. బిపిఎం సూట్, బిపిఎం ప్రోడక్ట్ మొత్తం ఆర్కిటెక్చర్ లో మెయిన్ గా ఎన్ని కాంపొనెంట్స్ ఉన్నాయి, 4. ఏమేమి ఉన్నాయి, ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేసుకునేది, మేబీ యువర్ ఆన్ కాల్. ఓకే, ఇక్కడ వరకు అసలు ఇక్కడ వరకు అర్థమైందా, ఎవ్రీవన్ క్లియర్. సో బిపిఎం సిస్టమ్ ఎలా ఉంటది, ఏమేం ప్యాక్ అయి ఉంటాయి. ఓకే, ఇట్ హ్యాస్ అన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆఫ్ ఫ్లో. ఎందుకు, ట్రాన్సాక్షన్ మోడల్ ని రిప్రజెంట్ చేయడానికి, డిజైన్ చేయడానికి. దీనిలో బిజినెస్ రూల్స్ ఉంటాయి, అవి బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. దాంతో ఇంటరాక్ట్ అయ్యి డ్రైవ్ చేయడానికి రూల్స్ ని అప్లికేషన్ కి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని బిజినెస్ రూల్స్ ఇంజిన్ అంటారు. సో ఇప్పటి వరకు ఏదైతే నేను చెప్పానో దిస్ ఈజ్ అన్ ఐడియాలజీ, ఒక ఐడియాలజీ లాంటిది అనమాట. ఇదేం రియాలిటీ కాదు, ఒక ఐడియాలజీ. అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది, క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది ఏంటి, ఒక ఐడియాలజీ. అంటే ఇలా మనం ఒక క్రెడిట్ కార్డ్ అనే సిస్టమ్ తయారు చేద్దాం, జనానికి డబ్బులు ఇద్దాం, వాళ్ళ దగ్గర నుంచి ఈఎంఐస్ లాగా కట్టించుకుందాం. ఈ ఐడియాని ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు, చాలా మంది ఇంప్లిమెంట్ చేశారు.
ఎవడికోవడం ఫస్ట్ ఒకటికి ఐడియా వచ్చింది, ఐడియాని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్స్ పుట్టుకొచ్చినాయి, అంతే కదా, తయారు చేసుకున్నారు. దట్స్ వాట్ బీపీఎం. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని డిజైన్ చేసుకునే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. ఎవరెవరు ఉన్నారు? సో దేర్ ఆర్ మెనీ టూల్స్ లైక్ పెగా సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉంది. దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ బీపీఎం ఐడియాలజీ యాజ్ అ టూల్. ఇలా ఒక టూల్ ని తయారు చేశారు. ఐబిఎం వాడు తయారు చేశాడు. ఓకే, ఆరకిల్ వాడు బీపీఎం టూల్ తయారు చేసుకున్నాడు. ఇట్లా చాలా మంది, చాలా వెండర్స్, అవుట్ సిస్టమ్స్ వాళ్ళు తయారు చేశారు. దాని తర్వాత యాపియన్ వాళ్ళు తయారు చేశారు. ఇలా చాలా మంది బీపీఎం టూల్స్ ని తయారు చేశారు. వీళ్ళందరూ తయారు చేసిన అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూసారా, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఈ బీపీఎం మోడలే. ఈ బీపీఎం అనే ఏదైతే మనం ఇప్పుడు మెథడాలజీ డిస్కస్ చేసామో దాని బేసిస్ మీదే వాళ్ళ టూల్స్ అని ఉంటాయి. వాళ్ళ టూల్స్ అన్నిటిలో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో బీపీఎం అనేది ఒక మోడల్ అయితే, ఒక మోడల్ లాంటిది అయితే, ఆ మోడల్ ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఆ మోడల్ ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేశారో మార్కెట్ లో అమ్మడానికి క్లయింట్స్ కి, ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ బీపీఎం టూల్స్ అని అంటాం. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఏమంటా? బీపీఎం టూల్స్. సో పెగా సిస్టమ్స్ హ్యాస్ డెవలప్డ్ an environment for application development and processing of business that is developed following BPM model. So that's why this environment, or you say tool, that's why this, okay, this tool name is PRPC. Stands for Pega Rules Process Commander. Okay, that's why this tool is called as BPM tool. మీకు అందుకే మీకు పెగా, ఐమ్ సారీ, బీపీఎం టూల్. అందుకే మీకు పెగాకి పెగా బీపీఎం అని ఉంటారు, వింటూ ఉంటారు. ఓకే, అలాగే మీరు యాపిఎన్ బీపీఎం అని వింటుంటారు. ఐబిఎం కి సంబంధించిన ప్రోడక్ట్ ఐబిఎం బీపీఎం అని వింటూ ఉంటారు. ఓకే, సో అందుకే ఇది బీపీఎం టూల్. సో ఇప్పుడు ఏదైతే ఈ బీపీఎం టూల్ ఏదైతే పెగా పిఆర్పిసి ఉందో, ఇలాగ చాలా మంది వెండర్స్ డెవలప్ చేశారు. వీళ్ళు అసలు దీనికి పిఆర్పిసి అని పేరు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఇక్కడ బీపీఎం సూట్ అన్నారు కదా మీరు, ఇక్కడ ఏమన్నారు మీరు? బీపీఎం సూట్ అన్నారు. ఇప్పుడు దీన్నే డెవలప్ చేసి, ఈ మోడల్ ని డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ లాగా వీడేం పేరు పెట్టాడు? పిఆర్పిసి అనే పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? పిఆర్పిసి. సో అసలు పిఆర్పిసి అని పేరు ఎందుకు పెట్టాడు? సో సరే, దాని గురించి వద్దాం మనం. ఈ టూల్లో కూడా ఖచ్చితంగా ఈ 4 ఉండాలిగా. పెగా టూల్లో కూడా ఖచ్చితంగా ఈ 4 కాంపనెంట్స్ ఉండాలి కదా ఆర్కిటెక్చర్ లో. ఉంటాయి, పేర్లు మారుతాయి కొంచెం. ఇక్కడ పేరు నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు కదా నేను డెవలప్ చేసినప్పుడు. ఫ్లో ఆర్ ప్రాసెస్ అనే దానికి ఏం మారుతుంది. అక్కడ ఫ్లో అంటాం, ఇక్కడ ఫ్లో అంటాం, ప్రాసెస్ అనొచ్చు, ఇక్కడ ప్రాసెస్ అనొచ్చు. బిజినెస్ రూల్స్ అనేది టెర్మినాలజీ ఇక్కడ మారింది. బిజినెస్ రూల్స్ అనేది ఎలా అంటే ఒక ఫండమెంటల్ టెర్మినాలజీ అనుకోండి, దాన్ని మనం కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఎలా? వీడేమంటాడంటే పెగా రూల్స్ అంటాడు. ఏమంటాడు? పెగా రూల్స్. బిజినెస్ రూల్స్ స్టోర్ అయ్యేదాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అన్నాం కదా. వీడేమంటాడంటే రూల్ బేస్ అంటాడు. ఏమంటాడు? రూల్ బేస్. బిజినెస్ రూల్స్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ డ్రైవ్స్ ద బిజినెస్ రూల్స్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్ టు టిల్ బీపీఎం ఎన్విరాన్మెంట్ టు అచీవ్ ద గోల్. అంతే కదా. దానికి వీడేం పేరు పెట్టాడంటే ప్రాసెస్ కమాండ్. ఇప్పుడు బిజినెస్ రూల్స్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇదేం చేసిద్ది? బిజినెస్ రూల్స్ డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి బిజినెస్ రూల్స్ ని డ్రైవ్ చేసిద్ది. ఎక్కడికి? బీపీఎం సిస్టమ్ కి డ్రైవ్ చేసినప్పుడు మన ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరగాలనేది డిసైడ్ అయింది, దాని బిహేవియర్ కంట్రోల్ అయింది. సేమ్ ప్రాసెస్ కమాండర్ అనేది ఏంటి? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇదేం చేసిద్ది? రూల్ బేస్ తో ఇంటరాక్ట్ అయింది. రూల్ బేస్ లో ఏమున్నాయి? పెగా రూల్స్ ఉన్నాయి. సో ప్రాసెస్ కమాండర్ అనేది రూల్ బేస్ తో ఇంటరాక్ట్ అయ్యి పెగా రూల్స్ ని డ్రైవ్ చేసింది. ఎక్కడికి? ఎన్విరాన్మెంట్ కి, పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ కి, టు అచీవ్ ద రిక్వైర్డ్ గోల్స్. అలా మన ఈ టూల్ అనేది ఫంక్షన్ అయింది. అర్థమైనా? సో వాడు పిఆర్పిసి అనే పేరు ఎందుకు పెట్టాడు చూడండి. పెగా రూల్స్ ని ప్రాసెస్ కమాండర్ ని కలిపి, అంటే ప్రాసెస్ కమాండర్ అనేది పెగా రూల్స్ ని డ్రైవ్ చేసింది. ఈ రెండింటిని కలిపి పిఆర్పిసి అనే పేరు పెట్టాడు. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా వాట్ ఈస్ పిఆర్పిసి అనేది? ఓకే, ఇప్పుడు మీకు జనరల్ గా దీన్ని ఏమంటారంటే పెగా అంటూ ఉంటారు అందరూ. పెగా టూల్ అంటారు. జనరల్ గా దాని పేరేంటి? పిఆర్పిసి అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఈ పేరు ఎందుకు పెట్టారు?
పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ని ఒక్క నిమిషం వి విల్ గో టు ద స్లైడ్. సో ఎందుకు పెగా పిఆర్పిసి అని పేరు పెట్టాడు? డివైడ్ చేయండి. ఇప్పుడు పిఆర్పిసిని 2 పార్ట్స్ గా డివైడ్ చేయండి. పిఆర్ అంటే ఏంటి? పెగా రూల్స్. పిసి అంటే ప్రాసెస్ కమాండర్. ఈ ప్రాసెస్ కమాండర్ ఏం చేసింది? ఈ పెగా రూల్స్ ని రూల్ బేస్ లో ఉన్న రూల్స్ ని డ్రైవ్ చేసుకోవచ్చు. దట్స్ వై అంటే దాని బిహేవియర్ ని బట్టే దాని పేరు ఉంది. ఏదో సింపుల్ గా ఆర్డినరీ ఊరికి ఏదో పేరు పెడదాం కదా అని పేరు పెట్టింది కాదు. ఓకే, దిస్ యూ షుడ్ నో. ఓకే, అర్థమైందా అందరికి? ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ దిస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా 10 minutes ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ రిటన్ హియర్. ఓకే, ఇక్కడ నేను ఏది రాశాను అదే ఇక్కడ ఉంది. ఓకే, మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దట్ ఈస్ అవైలబుల్ హియర్ డయాగ్రమాటికల్లీ. అండ్ అనదర్ డయాగ్రామ్. ఓకే, ఇది ఇంజిన్ అన్నమాట. మధ్యలో ఇట్ విల్ డ్రైవ్ ద రూల్స్ ఫ్రమ్ రూల్ బేస్డ్ టు ఎన్విరాన్మెంట్. అదే మీకు ఒక జనరల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ జస్ట్ ఒక ఫోటో పెట్టాను. ఓకే, సో వాట్ ఈస్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్? ఏంటి పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటే? అసలు ఎందుకు పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ చెప్పండి. వాట్ ఈస్ ఇట్స్ యూస్? ఇప్పుడు ఇది కదా పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటే, ఈ ప్రొడక్ట్ కదా. ఎందుకు వాడుతున్నారు దీన్ని? స్టార్టింగ్ లోనే చెప్పాను, టు డెవలప్ అప్లికేషన్స్. పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఈస్ అ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ విచ్ ఇస్ బిల్ట్ బేస్డ్ ఆన్ BPM మెథడాలజీ. అంటే ఆ మాట అనగానే దాని ఆర్కిటెక్చర్ మనకు మైండ్ లోకి రావాలి. ఇవి ఉంటాయి. ఓకే, and it is used to develop applications without the need of coding. Coding lekunda applications ni develop cheyడానికి this tool will be useful. Okay, so సరే ఇంకొకటి అంటే ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా వెళ్తే టైం పట్టింది. ఓకే, ఇంకో 10 minutes లో అవ్వచ్చు, చూద్దాం, చేయొచ్చు, చెప్పచ్చు. ఓకే, నౌ ఇంతవరకు క్లియర్ అంటే ఐ విల్ గో ఫార్వర్డ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఇప్పటివరకు చెప్పిందంత క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అరే పిఆర్పిసి అనే పేరు ఎందుకు పెట్టారా అన్నారు అనుకోండి, చెప్పగలుగుతారా లేదా? యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, రైట్? ఓకే, బీపీఎం అని ఎందుకు అన్నారంటే, అపిఎన్ని బీపీఎం అన్నారు, పెగాని బీపీఎం అన్నారు. అసలు బీపీఎం అని ఎందుకు అంటున్నారు వీటిని నన్ను అడిగితే చెప్పగలుగుతారా లేదా? ఎందుకని? బీపీఎం అనేది ఒక ప్లాన్ అనుకోండి, ఆ ప్లాన్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు ఇది, కాబట్టి ఆ టూలే అయింది. ఓకే, ఆ ప్లాన్ యూజ్ చేసి చాలా మంది కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళ ప్రోడక్ట్. ఓకే, నౌ what is Pega Rules Process Commander? Pega Rules Process Commander is a comprehensive platform for building the applications of BPM, CRM, decision management and case management. ఈ కేస్ మేనేజ్మెంట్ అనేది BPM లో ఉంటది, CRM లో ఉంటది. డెసిషన్ మేనేజ్మెంట్ అనేది కూడా లిటిల్ బిట్ ఉంటది, అది సపరేట్ ఫ్రేమ్ వర్క్ అనమాట. పెగాలో BPM ఉంది, అలాగే పెగాలో CRM కూడా ఉంది, కానీ అంత పాపులర్ కాదు. CRM లో ఎవరు మార్కెట్ లీడర్? సేల్స్ ఫోర్స్. CRM లో కూడా చాలా టూల్స్ ఉన్నాయి, కానీ మార్కెట్ లీడర్ ఎవరు? సేల్స్ ఫోర్స్. చాలా టూల్స్ లో పెగా కూడా ఒక CRM మోడల్ ని ప్రొవైడ్ చేసింది. కానీ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఎవరు లీడరు? విండోస్ లీడరు. సరే, మళ్ళీ గొడవలు వద్దు, మ్యాక్ అనేది విండోస్ లీడరు. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఈజీ టు అండర్స్టాండ్, అంటే చాలా బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి సపోర్ట్ ఉంది, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి దానికి. అలాగే BPM కూడా పెగా కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. విల్ కమ్ టు నో అబౌట్ వన్ రీజన్. సో BPM లో లీడర్ ఎవరంటే మార్కెట్ లో పెగా ఈజ్ నెంబర్ 1 ఇన్ BPM మోడల్. ఓకే, BPM మోడల్ ని ఇచ్చిన వాళ్ళల్లో నెంబర్ 1 లీడర్ ఎవరు? పెగా. నెంబర్ 1 లీడర్ ఎవరు? పెగా. సో పెగా ఈజ్ ఎ లీడర్ ఇన్ BPM. సో విల్ బి ప్రాక్టికల్లీ వర్కింగ్ ఆన్ కేస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. సో పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఫోకసెస్ ఆన్ automation of work and powerful automation of program. Pega will provide 2 things. Development ayini cheppesi అయిపోయింది. Automation of work Pega లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. Automation of the programming అనేది one of the powerful features of Pega. సరే, ఫస్ట్ పాయింట్ కి వద్దాం. వాట్ ఈస్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్? వర్క్ ని ఆటోమేట్ చేసే పని ఇది చేయగలదు. అలాంటి ఇంప్లిమెంటేషన్ మనం దీంట్లో చేయొచ్చు. వర్క్ ఆటోమేషన్ అంటే ఏంటి? జనరల్ గా ఆలోచించండి. వర్క్, ఇప్పుడు మీరు రోజు ఒక పని చేస్తున్నారు, ఆటోమేట్ చేశారు అంటే ఏంటి అర్థం? మీరు చేయకుండా ఏమైంది? సో ఓకే, మీరు రోజు వాటర్ ట్యాంక్ కి మోటార్ ఆన్ చేస్తున్నారు. ఓకే, ఏదో 8 o'clock ఆన్ చేస్తున్నారు, 1 hour అవగానే గుర్తు పెట్టుకుని వెళ్ళి ఆఫ్ చేస్తున్నారు. నాకు గుర్తుండట్లా, 1 hour తర్వాత వాటర్ పోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక సిస్టమ్ దానికి కనెక్ట్ చేయాలి. 1 hour ఎప్పుడైతే టైం అయిద్దో ఆ సిస్టమ్ ఏం చేసింది? ఆటో. అంటే మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఓ సిస్టమ్. అంటే దాన్నే రోబోట్ అంటారు జనరల్ గా మాట్లాడితే, చిన్న రోబోట్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్.
సో రిపీటెడ్ గా మీరు ఏదైతే పని చేస్తూ ఉంటారో హ్యూమన్ కాకుండా ప్రోగ్రామ్ చేసేలాగా ఒక ప్రోగ్రామ్ రన్ అయిపోద్ది, ఆ పని జరిగిపోద్ది. ఓకే, అర్థమైందా? మంత్లీ ఒకసారి ఏమేమి కొత్త ఆఫర్స్ వచ్చినాయో పంపించాలి నేను నా కస్టమర్కి ఈమెయిల్లో. మంత్లీ కూర్చొని డేటాబేస్ లో ఉన్న ఈమెయిల్స్ అన్ని తీసుకొని కాపీ చేసి ఈమెయిల్లో పేస్ట్ చేసి ఆఫర్ డీటెయిల్స్ అటాచ్ చేసి సెండ్ అని కొట్టవసరం లేదుగా. ఒక ప్రోగ్రామ్ రాసేస్తా, ఆ ప్రోగ్రామ్ వెళ్తుంది, ఈమెయిల్స్ అన్ని తెచ్చుకుంటది, కస్టమర్స్ కి ఆఫర్లు ఏంటి తెచ్చుకుంటది, ఫుల్ చేస్తుంది, ఈమెయిల్ పంపించేసి అయిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్. దానికి మనం ఒక ప్రోగ్రామ్ రాసుకుంటాం, అంటే ఇక్కడ ఏం కోడింగ్ ఉండదు. సో పెగా విల్ ప్రొవైడ్ వన్ ఫీచర్, ఓకే, టు ఆటోమేట్ ద వర్క్. ఓకే, స్కెడ్యూలింగ్ బేసిస్ మీద, స్కెడ్యూలర్స్ అంటారు వాటిని. ఏమంటారు? స్కెడ్యూలర్స్. అంటే ఒక టైంకి ప్రోగ్రామ్ రన్ అయిపోవాలని స్కెడ్యూల్ చేసుకుంటాం. దట్ టైప్ ఆఫ్ ఫీచర్ ఇస్ అవైలబుల్ ఇన్ పెగా. Okay, we will implement that practically. That is part of our course. The powerful feature of PRPC is automation of program. ఇప్పుడు వర్క్ ఆటోమేషన్ అంటే మీకు అర్థమైంది, మనం చేసే వర్క్ ని మనం చేయకుండా సిస్టమ్ చేస్తుంది. ప్రోగ్రామ్ ఆటోమేషన్ అంటే ప్రోగ్రామ్ ఎవరు రాయాలి? జనరల్ గా మనం రాయాలి, కానీ ఇప్పుడు ఎవరు రాస్తారు? సిస్టమ్ విల్ రైట్ యువర్ ప్రోగ్రామ్. అంటే రైట్ అనే దానికన్నా ఇట్ విల్ జనరేట్ ద ప్రోగ్రామ్. ఎలా? మీకు ఒక యూఐ బేస్డ్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. పెగా అంతా ఏంటి? యూఐ బేస్డే. ఈ యూఐలో మీరు ఇక్కడ ఒక షేప్ యాడ్ చేశారు, ఈ షేప్ కి ఇంటర్నల్ గా కోడింగ్ ఉంటుంది, కానీ మనకు కనపడదు ఆ కోడింగ్, మనం కస్టమైజ్ చేయలేము. దట్స్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ టు బాదర్ అబౌట్. అర్థమైందా? సో పెగా విల్ జనరేట్ ద కోడ్ ఆటోమేటికలీ బై ప్రొవైడింగ్ యూ ఏ ఈజీ వే ఆఫ్ డెవలప్మెంట్ కాల్డ్ యాజ్ ఫార్మ్ బేస్డ్ డెవలప్మెంట్. ఏంటిది? ఫామ్ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ డెవలప్మెంట్. అది అంటే పెగా ఈజ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ యూఐ లాగా ప్రొవైడ్ చేసి ఉంచుతారు. అంతా కాంపనెంట్స్ అన్ని పెట్టుంటాయి, ఏ కాంపనెంట్స్ దేనికి వాడాలి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎక్కడెక్కడ ఏదైతే కనెక్ట్ చేయాలో తెలుసుకుంటే ఇంటర్నల్ గా కోడ్ ఏదో జనరేట్ అవుతుంది, రన్ అవుతుంది, మనకు సంబంధం లేదు అసలు, మనం ఎక్కడికి వెళ్ళి చూడం. క్లియర్ ఎవ్రీవన్? సో దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. దట్స్ అ పవర్ఫుల్ ఫీచర్. ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ అదర్ బీపీఎం టూల్స్. పెగాకు ఉన్నంత ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫెసిలిటీ అదర్ బీపీఎం టూల్స్ లో లేవు, అందుకనే వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు మార్కెట్ లో. ఓకే, ముందుకు రాలేకపోతున్నారు. సో వీ విల్ సీ ఫుల్ ప్లెజ్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ పిఆర్పిసి. కంప్లీట్ ఆర్కిటెక్చర్ లో ఒక నేను ఏం చెప్పనో చెప్తా. సర్వ్లెట్ గురించి మాట్లాడను, నోడ్ మేనేజర్ గురించి ఇప్పుడు మాట్లాడను, రూల్ సెట్ అంటే ఇందాక వర్షనింగ్ అని చూపించా కదా, దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడను. వీటి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అవన్నీ మనకి ప్రాక్టికల్లో చేసేటప్పుడు తగులుతాయి మీకు. ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నా ఆర్కిటెక్చర్లో ఏమున్నాయని మీకు ఆల్రెడీ తెలుసు. ఫ్లో డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి, రూల్ బేస్ ఉంది, ప్రాసెస్ కమాండ్. ఇంతవరకు ఈ లోవర్ పార్ట్ మీకు తెలుసు. పెగా ఆర్కిటెక్చర్ లో ఈస్ దిస్ పెగా ఆర్పిఏ? దిస్ ఈజ్ నాట్ పెగా ఆర్పిఏ. ఆర్పిఏ అంటే యూ విల్ డూ ఆటోమేషన్, అక్కడ కూడా దట్ ఈస్ కంప్లీట్లీ సపరేట్ టూల్. పెగాలో ఆటోమేషన్ ఉంటుంది, దట్స్ సమ్వాట్ లిమిటెడ్. మీకు ఫుల్ ప్లెజ్డ్ ఆటోమేషన్ కావాలంటే ఏం చేయాలి? మీరు ఆర్పిఏ టూల్స్కి వెళ్ళాలి. పెగాకి ఆర్పిఏ సపరేట్ ప్రోడక్ట్ ఉంది, ఏంటి దాని పేరు? పెగా ఆర్పిఏ ఇస్ కాల్డ్ యాజ్, ఒకసారి టైం గుర్తుకు రాదు, సమ్ అదర్ టూల్. యూఐ పాత్ ఉంది, బ్లూ ప్రిజం ఉంది, ఓపెన్ స్పాన్ అనే కంపెనీ ఓపెన్ స్పాన్ ని కొనుక్కొని ట్యాగ్ వేసుకున్నాడు. ఓకే, నౌ కమింగ్ టు దిస్ వన్, జావా కంపైలర్ ఉంది. అదేంటి, నేను పెగా నేర్చుకుంటున్నాను కదా, నాకు జావా కంపైలర్. ఇప్పుడు పెగా టూల్ డెవలప్ చేశాడు, నేను మీకు ఇందాక చెప్పా, ఇంజన్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ టూల్లో ఆ ఇంజన్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టి ఉండాలి కదా. ఆ ఇంజన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితే ఏదో ఒక టెక్నాలజీ వాడు డెవలప్ చేసి ఉండాలి కదా. స్టార్టింగ్ లో సి లాంగ్వేజ్ లో చేశారు కదా, అయిపోయింది. సిపిపికి అప్గ్రేడ్ చేశారు, అయిపోయింది. జావాకి అప్గ్రేడ్ చేశారు, ప్రజెంట్ జావా. అంటే ఆ ఇంజన్ రన్ అవ్వాలంటే జావా కంపైలర్ కావాలి. అర్థమైనా? సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ లో ఇంకేముంది? XML క్లిప్ బోర్డ్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ లో ఏమున్నాయి? XML క్లిప్ బోర్డ్. అంటే మనం పెగాలో ఏది చేసినా, అంటే ఈ సిస్టమ్ కి మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా, ఈ సిస్టమ్ మనకి ఏ అవుట్పుట్ ఇచ్చినా, ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్నల్లీ కన్వర్టెడ్ ఇంటూ XML లాంగ్వేజ్ ఫార్మాట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఇంటర్నల్ గా దాంతో మనకి పని లేదు. ఇది మీకు ఫ్లో డయాగ్రామ్ అర్థమవుతుంది కదా. దీన్నే ఈ సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అంటే ఇంటర్నల్ గా XML ఫార్మాట్ లో ఇలా తీసుకుంటుంది. దీనికి ఇది అర్థమైంది సిస్టమ్. సో ఇది సెక్యూరిటీ కోసం ఇలా ప్రాసెస్ చేసుకుంటాడు ఇంటర్నల్ గా. సో దట్స్ వై ఇన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ పెగా వాట్ డు యూ సీ? XML క్లిప్ బోర్డ్స్. నెక్స్ట్ యూజర్స్ అండ్ డెవలపర్స్. అంటే ఈ పెగా ఎన్విరాన్మెంట్ కదా, లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అయ్యా. నేను లాగిన్ అయ్యాను, ఎలో చేసిందా ఇది నన్ను లోపలికి వెళ్ళడానికి లేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎలో చేయకుండా చూద్దాం, ఎలా చేస్తుందా లేదు. నెక్స్ట్ ఎలో చేసేలా చూద్దాం.
ఇప్పుడు ఎలా చేసింది అంటే ఏంటి, ఈ ఐడి ఈ సిస్టమ్ లో స్టోర్ అయి ఉన్నట్టుగా, అంటే ఇది లాగిన్ ఐడి, దిస్ ఇస్ నథింగ్ బట్ లాగిన్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద పెగా పిఆర్పిసి టూల్లో డేటాబేస్ లోనే స్టోర్ అయి ఉంటాయి. అంటే ఈ ఎన్విరాన్మెంట్ లోనే మనం లాగిన్ ఐడీస్ అవన్నీ క్రియేట్ చేస్తాం. యూజర్స్, డెవలపర్స్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ రోల్స్ ఆఫ్ పీపుల్ వి విల్ క్రియేట్ ఆన్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఐ విల్ బ్రీఫ్ అవుట్ అబౌట్ ఇట్ ఇన్ ద ఆర్కిటెక్చర్. చూడండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ చేయాల్సిన పనులన్నీ ఆ ఒక్క అప్లికేషన్, ఆ ఒక్క బిజినెస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోనే జరిగిపోవు. దేర్ విల్ బి ఏ నీడ్ దాట్ అప్లికేషన్ మే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్, అంటే ఆ అప్లికేషన్ వేరే అప్లికేషన్ తో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అలా రియల్ టైంలో ఉంటుంది. ఆ వేరే అప్లికేషన్ ఎవరిదో వేరే బిజినెస్ వాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లోన్ తీసుకున్నాం. మనం లోన్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ డీటెయిల్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. మనం సబ్మిట్ చేసినవన్నీ కరెక్టే అని చెప్పేసి అనుకుంటాడా బ్యాంక్ వాడు? అనుకోడు. కరెక్టా కాదని చెక్ చేస్తాడు. చెక్ చేయడానికి మనం ఇచ్చిన ట్యాక్స్ ఐడి, ట్యాక్స్ అమౌంట్స్ ఇవన్నీ బ్యాంకులో ఉంటాయా? మన డేటా ఉంటుందా బ్యాంకులో? ఉంటుందా? ఉండదు. మరి ఎక్కడ ఉంటది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటాబేస్ లో ఉంటది. మరి ఇప్పుడు బ్యాంక్ కోడ్కి అది కావాలి. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడా, రియలా? రియల్ అయితే రియలా కాదని చెక్ చేయాలి. చెక్ చేయడానికి నా దగ్గర డేటా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ అప్లికేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి ఇదేం చేసింది, ఈ ట్యాక్స్ ఐడికి నాకు ఏంటి డేటా అనేది పంపించింది. అంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని రిజిస్టర్డ్ కస్టమర్స్ అయి ఉంటాయి. వీళ్ళకంతా ఒక కనెక్టివిటీ, ఈ కమ్యూనికేట్ అవడానికి ఒక బ్రిడ్జ్ లాంటి సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఎప్పుడైతే ఐడి పంపిస్తారో వాళ్ళ ఐడితో సెర్చ్ చేసి వాళ్ళ డేటాబేస్ లో ఉన్న డేటాని ఇక్కడికి పంపిస్తారు. గ్రీన్ వచ్చింది అనుకోండి వీళ్ళకి, అంటే అంత కరెక్ట్ ఇచ్చారు అని. రెడ్ వచ్చింది అనుకోండి, ఏదో ఫ్యాబ్రికేట్ చేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా లోన్ బిజినెస్ రన్ అవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అదే కాదు, మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ జరగాలిగా. మీరు ఎప్పుడైతే ఇలా ఫింగర్ ప్రింట్ పెడతారో వీడి అప్లికేషన్ లో మీ ఫింగర్ ప్రింట్ కి, మీ డీటెయిల్స్ కి కరెక్టా కాదా అని చెప్పింది. ఏం డేటా బ్యాంక్ దగ్గర ఉండదే. ఎక్కడ ఉంటుంది అది? ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ అప్లికేషన్ వెళ్ళి ఏ సిస్టమ్ తో కనెక్ట్ అవుతుంది? ఆధార్ సిస్టమ్ తో కనెక్ట్ అవుతుంది. అంటే రెండు అప్లికేషన్స్ కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం జనరల్ గా బిజినెస్ లో అవసరం ఉంటది. దట్స్ అ మినిమం నీడ్. అలా కమ్యూనికేట్ చేయడానికి వి విల్ బి యూజింగ్ సమ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ వెబ్ సర్వీసెస్. ఏమంటారు వాటిని? వెబ్ అంటే ఓవర్ ద ఇంటర్నెట్ అని అర్థం. వెబ్ లో ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది, కాల్డ్ వెబ్ సర్వీస్. ఆ వెబ్ సర్వీస్ కి ప్రోటోకాల్స్ ఉంటాయి, మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఏ వెబ్సైట్ యాక్సెస్ చేయాలన్నా మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడతాం. మన దగ్గర బ్రౌజర్ ఇన్స్టాల్ చేసాం, కానీ ఈ బ్రౌజర్ లో వేరే వాళ్ళ అప్లికేషన్ వచ్చి లోడ్ అవుతుంది. అవునా కాదా? ఎలా లోడ్ అయింది? ఇక్కడ నుంచి URL తో రిక్వెస్ట్ వెళ్ళగానే అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చి మన బ్రౌజర్ లో లోడ్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ వెబ్ సర్వీస్ కమ్యూనికేషన్. హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ వాడతాం. ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. different protocols that are available are being supported by Pega rules process commander system. You can design services at Pega PRPC application. You can consume the other third party services into Pega PRPC system. అంటే మనమే ఆధార్ కార్డ్ సిస్టమ్ అయితే మనం వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. మనం బ్యాంక్ అయితే వేరే సర్వీస్ ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఇక్కడ ప్రోగ్రామ్ కావాలి, అక్కడ ప్రోగ్రామ్ కావాలి. అంటే Pega PRPC కెన్ యాక్ట్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్, కెన్ యాక్ట్ యాజ్ ఎ కన్జ్యూమర్. రెండు విధాల ప్రోగ్రామ్స్ ఇక్కడ రాసుకోవడానికి యూజింగ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్. అర్థమైందా? దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. సో దట్స్ వాట్ ఆల్ అబౌట్ Pega రూల్స్ ప్రాసెస్ కమాండర్ అండ్ BPM. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఎక్కడన్నా అర్థం కాలేదు? ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మాట్లాడేటప్పుడు రియల్ లైఫ్ లో అలాంటి ఎగ్జాంపుల్స్ తో మాట్లాడాం. మీకంటే రూల్ అంటే డైరెక్ట్ గా అర్థం కాదని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చెప్పా. దట్ హ్యాస్ క్లారిఫైడ్ యూ, రైట్? సో నెక్స్ట్ దాన్ని టెక్నికల్ గా ఏంటనేది ప్రాక్టికల్ లో చూస్తాం. క్లియర్? మేక్ సెన్స్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీవన్ టూల్ ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ పెగాసస్ కాదు, పెగా సిస్టమ్స్. PRPC అనేది టూలా లేకపోతే ప్రోడక్టా అని అడుగుతున్నారు. PRPC అనేది టూల్ అని మనం అంటున్నాం. పెగా కంపెనీ వాడు ఏమంటాడు? నా ప్రోడక్ట్ అని అంటాడు. వాడు అంతే కదా, వాడు అమ్ముకునేది ప్రోడక్ట్ అయింది కదా. వాడు ప్రోడక్ట్ అంటాడు, మనం టూల్ అంటున్నాం. మనం కూడా ప్రోడక్ట్ అనుకోవచ్చు, వాడికి అది ప్రోడక్టే. ఓకే, వాడు తయారు చేసుకున్న ఒక ప్రోడక్ట్, వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ టూల్. లాస్ట్ పాయింట్ రిపీట్ చేయాలా? లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఇది ఒక బిజినెస్ అప్లికేషన్ అనేది ఇంకొక బిజినెస్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటది.
అంటే అలా ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ ని మనం క్రియేట్ చేయాలి. అలాంటి ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసే ఫెసిలిటీ పెగా PRPC లో ఉంది. ఆ ప్రోగ్రామ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ప్రోటోకాల్ బేసిస్ మీద వర్క్ అవుతాయి. దేని బేసిస్ మీద అంటే మీరు ఏ వెబ్సైట్ యాక్సెస్ చేసినా HTTP ప్రోటోకాల్ బేసిస్ మీద వర్క్ అవుతుంది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలా ఇంకా చాలా ఉన్నాయి ప్రోటోకాల్స్. ఏంటి సోప్ అని, MQ అని, EJB అని, కామ్, కోబ్రా, రెస్ట్ ఆర్కిటెక్చర్ అంటారు. బట్ లెట్స్ కన్సిడర్ యాజ్ ఎ ప్రోటోకాల్. ఇవి మనం ప్రాక్టికల్ గా చేస్తాం, రెస్ట్, సోప్. ఓకేనా? అలా ఇంటరాక్షన్ ని బిల్డ్ చేయొచ్చు. విల్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్. మీరు ఈ పెగా అప్లికేషన్ లో, ఇక్కడ పెగా అప్లికేషన్ లో ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టేసి కింద రెండో టెక్స్ట్ బాక్స్ రీడ్ ఓన్లీ పెట్టేసి అక్కడ క్వరీ ఇచ్చి సెర్చ్ అని కొట్టగానే, అంటే జనరేట్ అని కొట్టగానే దానికి సంబంధించిన డేటా పెగా అప్లికేషన్ లో జనరేట్ చేయొచ్చు. అంటే చాట్ జీపీటీ, పెగాని చాట్ జీపీటీతో ఇంటిగ్రేట్ చేసి చాట్ జీపీటీకి వెళ్ళి ఎలా అయితే క్వరీ రాస్తే కింద రిజల్ట్స్ వస్తాయో, పెగాలో ఒక 2 ఫీల్డ్స్ పెట్టేసుకొని పెగాలో క్వరీ ఇచ్చి బటన్ కొట్టగానే చాట్ జీపీటీ ఇచ్చే రిజల్ట్ ఇక్కడ చూపించవచ్చు. అంటే పెగా అప్లికేషన్ ఏం చేస్తుంది, యాక్చువల్ గా చాట్ జీపీటీతో కనెక్ట్ అయ్యి ఈ క్వరీని చాట్ జీపీటీకి ఇస్తుంది. అది ఇచ్చిన రిజల్ట్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దట్స్ కాల్డ్ సర్వీస్ కమ్యూనికేషన్. ఓకేనా? నాయిస్ వచ్చే వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే, సో క్లియర్ ఎవ్రీవన్? మేక్ సెన్స్ ఆన్లైన్ స్టూడెంట్స్? అర్థమైందా ప్రసాద్? సో ఇట్స్ ఆల్రెడీ లేట్ టుడే, ఆల్సో లేట్ ఫర్ 5 minutes. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ మచ్ క్లియర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రైట్? మీకు రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇలాగే అర్థమవుతాయి. ఓకే, ఇలాగే కంపారిజన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోనే ఉంటది. సో ఓన్లీ వన్ థింగ్, మీకు అర్థం కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు బీ హ్యావింగ్ ఫుల్ ఫోకస్. మీకు డీవియేషన్ కూడా, అంటే నేను ఎంత అరుస్తున్నా మీరు డివైడ్ అయ్యారంటే ఏం చేయలేము. ఓకే, సో జనరల్ గా నేను మాట్లాడితే వీళ్ళు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు హాల్లో కంప్యూటర్ పెట్టేసి వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకున్నా కానీ వాళ్ళకి కనపడుతుంది. ఓకే, ఆ లెవెల్ ఆఫ్ టోన్ ఉంటుంది. సో మీరు డీవియేట్ అవ్వకూడదు యాక్చువల్ గా అయితే. సో నెవర్ గెట్ డీవియేటెడ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఇక్కడ నుండి రేపు అందరూ అటెండ్ అవ్వండి. ఆ దిక్కుమాల సినిమా ఇది రిలీజ్ అవుతుందా? రేపే అవుతుంది. రేపేనా? ఏదో కూడా నాకు తెలీదు, అది ఇంపార్టెంట్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, సినిమాలు చూసే ఏజ్ కాదు, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని సినిమా అయినా వదులుకోండి కానీ కెరీర్ని వదులుకోండి. ఓకే, కెరీర్ ఇంపార్టెంట్ దాన్ మూవీ. ఓకే, ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ఎవరన్నా, క్యాన్సిల్ చేసుకోండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఫ్రీగా వచ్చినా క్యాన్సిల్ చేసుకోండి. హౌ టు రైట్, మీరు నోట్స్ ఏం రాయద్దు. ఐ విల్ టెల్ యూ వాట్ టు రైట్ ఇఫ్ రిక్వైర్డ్. ఏదన్నా ఇంపార్టెంట్ అంటే కీవర్డ్ ని మాత్రమే రాసుకోండి, కీవర్డ్ లాగా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దేన్ని మీరు రాయాల్సిన పనే లేదు. ఎందుకని? ఈ సమ్మరీ చూస్తే మీకు అర్థమైతే అర్థం కాదా? క్లాస్ విన్న వాళ్ళ గురించి, క్లాస్ వింటే ఈ సమ్మరీ మీకు అర్థమైతే అర్థం కాదా? మీరు ఇది చూస్తూ వెళ్ళినప్పుడు క్లాస్ లో ఏం జరిగిందో మీకు మెమరీలో పిక్చర్ రన్, ఒకసారి రన్ అయితే ఖచ్చితంగా అర్థమైంది. దాని తర్వాత ఈ పీపీటీ కూడా షేర్ చేస్తా. ఈ పీపీటీ చూసినా మీకు అర్థమైందిగా, గోత్రూ అయితే. సో దట్ ఈస్ ప్రెటీ మచ్ ఫెయిర్ ఎనఫ్. మళ్ళీ మీరు రాసే దాంట్లో వినేది మర్చిపోతారు. ఓకే, కాలేజీలో సగం పోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేటప్పుడే మనం రాయాలి. ఓకే, ఇది రాసేలోపు వాడు వెళ్ళిపోతాడు. నా పక్కన మా ఫ్రెండ్ ఉండేవాడు, నేను రాసేవాడిని, వాడే రాసేవాడు. ఎక్కడన్నా నేను మిస్ అయితే గ్యాప్ వదిలేవాడిని, వాడు కంటిన్యూ చేసేవాడు మిస్ అయినా కానీ. అర్థం కాలేదు కదా? అర్థమైందా? ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కలాగా. సో టుమారో June 27, 2024 రేపేంటి? టుమారో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ వై ద నేమ్ ఆఫ్ కంపెనీ ఈస్ పెగా. వై ద నేమ్ ఈస్ పెగా అనే పేరు అసలు ఎందుకు పెట్టారు? చిన్న పాయింట్, ఒక 5 minutes. దాని తర్వాత వి విల్ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఏంటి ఎలా, దాని తర్వాత సబ్జెక్ట్ లోకి అట్లా వెళ్తాం. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, స్లోలీ ఐఎమ్ డ్రైవింగ్ యూ టు సబ్జెక్ట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. నేను చెప్పాను కదా మీకు అడ్మిన్ టీమ్స్ నుంచి వాట్సాప్ లో మెసేజెస్ వస్తాయి. ఈ డెమో క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటాయి, యూట్యూబ్ లోనే ఉంటాయి వీడియోస్ 2-3 రోజులు. కాబట్టి ఇది జాయిన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ని నేను ఇప్పుడే అప్లోడ్ చేయొచ్చు. ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ డాక్యుమెంట్ ఆన్ మై డెస్క్టాప్ ఎనీవేర్. PowerPoint ఉంది కదా, వెయిట్ చేయండి. ఏంటిది? పెగా క్లాస్. ఆల్రెడీ పోస్ట్ క్రియేట్ చేశారు ఈ రోజు డేట్ తో, లేదు కదా? నేను పెడుతున్నాను పెగా క్లాస్ June 26, 2024. ఇది సేవ్ చేశాను. ఓకే, ఐ సేవ్డ్ ఇట్. జస్ట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డాక్యుమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ తప్ప ఏ కంటెంట్ ఎక్కడున్నా మన దగ్గర
ఇట్ ఈస్ డౌన్లోడబుల్ ఎక్సెప్ట్ వీడియో విల్ హ్యావ్ వ్యూ యాక్సెస్. ఓకే, డెస్క్టాప్ లో ఉంది కదా పీపీటీ నా దగ్గర, డెస్క్టాప్ మీకు చూసా ఇందాక, పీపీఎం డెమో లేటెస్ట్ పవర్ పాయింట్ చూసాను ఇందాక. ఈ డాక్యుమెంట్, 2 డాక్యుమెంట్లు మీకు ఇచ్చేసినట్టే. మీరు కనెక్ట్ అయి ఉన్నారా ఈ గూగుల్ క్లాస్ రూమ్ కి? ఏం లేదు, మీ జీమెయిల్లోకి వెళ్ళి మీ జీమెయిల్లో ఇక్కడ క్లిక్ చేస్తే క్లాస్ రూమ్ అని కనపడింది. అంటే ఈ లిస్ట్ లో లేకపోతే స్క్రోల్ డౌన్ చేస్తే క్లాస్ రూమ్ ఓపెన్ చేశాక మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఈ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ లేదు, మా దగ్గర నుంచి వాట్సాప్ లో మీకు లింక్ వచ్చి ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ గా మీరు ఏ మెయిల్ కి లాగిన్ అయి ఉన్నారో మీ ఫోన్ లో దాని క్లాస్ రూమ్ కి వెళ్ళిపోయింది, జాయిన్ అని బటన్ కనపడి కొడితే ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి రాగానే మీ డాక్యుమెంట్స్ అన్ని డే వైజ్ గా కనపడుతుంది. కింద ఏమేమి అటాచ్ చేస్తారో ఇక్కడ ఉంటాయి. రెగ్యులర్ గా మీరు వీటిని ఓపెన్ చేసి ఇట్లా చదవద్దు, ఇక్కడ ఓపెన్ చేసి ఇలా చదవద్దు. యూ డౌన్లోడ్ దిస్ అంటే డీటెయిల్స్, ఓపెన్ ఇన్ న్యూ విండో, డీటెయిల్స్కి వెళ్ళాలనుకుంటా, కాదు ఓపెన్ ఇన్ న్యూ విండోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఓపెన్ ఇన్ న్యూ విండోకి వెళ్ళాలి. అప్పుడు డౌన్లోడ్ బటన్ చూపించింది. దిస్ విల్ నాట్ బి షోన్ ఫర్ వీడియోస్. డాక్యుమెంట్స్ కి మీ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి, ఫోల్డర్, అలా ఫాలో అవ్వండి. మీరు ఇక్కడే రీడ్ చేయొద్దు ఆన్లైన్ లో. ఓకే, డాక్యుమెంట్స్ ఎలాగో డౌన్లోడబుల్ ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేసుకోండి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఇది కనెక్ట్ అవ్వండి అందరు. దీనికి మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, రాకపోతే ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళకి, నా గూగుల్ క్లాస్ రూమ్ లింక్ షేర్ చేయండి అని పంపిస్తారు. క్లాస్ కోడ్ తో అయినా అవ్వచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా అవుతానన్నా అవ్వండి. ఓకే, క్లాస్ కోడ్ కనబడుతుంది కదా అక్కడ. ఓకే, దాంతో అయినా అవ్వచ్చు. గూగుల్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఆన్లైన్ వాళ్ళు రేపు కూడా సేమ్ మీటింగ్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. క్లాస్ రూమ్ వాళ్ళు ఇవాళ ఎలా అయితే టైంకి వచ్చేసారో అందరూ, ఒకళ్ళిద్దరు తప్ప టైంకి వచ్చేయండి. దట్ విల్ బి గుడ్. ఆన్లైన్ లో కూడా ఆన్ టైమ్ లో కనెక్ట్ అవ్వండి. ఆన్లైన్ లోనే లేట్ గా కనెక్ట్ అవుతున్నారు. ఓకే, థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే ఇంకా ఈజీనా సార్? ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే ఈజీయే కదా. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యాలంటే థియరీ, కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ప్రాక్టికల్ చేస్తాం మనం. ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకున్నప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సో టుమారో don't miss the session for the reason there is a movie that is getting released. Okay, fine, you can wind up. Thank you very much. Thank you everyone. నా నెంబర్ ఆల్రెడీ ఇచ్చా మీకు. ఓకే, ఎవరికన్నా తెలియకపోతే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే day 1 లో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఎవరన్నా నాకు ఎవరో పేరు